నేను 5 days అవుతుంది సార్. 5 days. ఓకే. స్టార్టింగ్ 3 days లేను సార్. ఓకే, రైట్. సో ఈరోజు మనకు నెక్స్ట్ ఉన్న 1 hour, నెక్స్ట్ 60 minutesలో మన లైఫ్ ఒక చిన్న డైరెక్షనల్ చేంజ్ రాబోతుంది. సో ఎంతమందికి కావాలి? టైప్ ఎస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. సో ఈరోజు సెషన్ మనకు ఒక లైఫ్లో ఒక మంచి కోణాన్ని ఆవిష్కరించబోతుంది మనందరికీ. సో నెక్స్ట్ 60 minutes మనం ట్రై చేద్దాం. అసలు ఏంటి లర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీ ఉద్దేశం ప్రకారం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ అన్లర్న్, రీలర్న్ అండ్ రీలర్న్ అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఓకే, పార్థసారథి గారు మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ అన్లర్న్? సార్, లెర్న్ అంటే నేర్చుకోవడం సార్, చెప్పినవన్నీ నేర్చుకోవడం. అన్లర్న్ అంటే చెప్పిన తర్వాత కూడా నేర్చుకోకపోవడం. ఓకే, అన్లర్న్ అంటే చెప్పిన తర్వాత నేర్చుకోవడం. ఓకే, రైట్, సూపర్. ఇంకా రీలర్న్ అంటే? రీలర్న్ అంటే ఇంకా ఎప్పుడు కూడా అలాగా నేర్చుకుంటూ ఉండాలి సార్. ఎస్, ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. పార్టిసిపేటివ్గా ఉండండి, ఎందుకంటే మీరు వినడానికి రాలేదు, నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి. యూ జస్ట్ బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్. రైట్, అదేంటో చూద్దాం. కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి, దట్స్ ఓకే, బట్ థ్యాంక్ యూ. యు ఆర్ జస్ట్ సేయింగ్ సంథింగ్ వాట్ యు నో, దట్ ఈస్ నైస్. సంతోష్ గారు మీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ అన్లర్న్? అన్లర్న్ అంటే సార్, అంటే మనము నేర్చుకోలేనిది ఇక్కడ కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సి వస్తుందా, అది మనము ఇంతవరకు నేర్చుకోలేము మన భవిష్యత్తులో, మన జీవితంలో. ఒక అంటే తెలియని విషయాన్ని ఇతరుల ద్వారా తెలుసుకోవడం ఇక్కడ. అంటే ఇంతవరకు అది మనం నేర్చుకోలేదు అసలు, మన జీవితంలోకి రాలేదు. అంటే ఇది ఒక స్పీకింగ్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్పీకింగ్ సంబంధించిన కోర్సు. ఇది బయట ఎక్కడ కూడా మనం నేర్చుకోలేము, ఒక వ్యక్తులు చెప్తే. కానీ మనంతలో మనము నేర్చుకోవాలంటే అది తప్పులు ఉంటుండొచ్చు. అంటే ఇక్కడ మనము వే ఆఫ్ ప్రాసెసింగ్ అనేది ఒక సిస్టమేటిక్ మేనర్ లో వెళ్తుంది. దట్ ఈస్ ద అన్లర్న్ ఇన్ మై ఒపీనియన్ సార్. ఓకే, ఒకసారి సార్ కూడా క్లాప్ చేయండి అందరూ. ఇంకా వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు ఆన్ చేయండి. బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఎస్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అన్లర్నింగ్ అంటే ఏంటంటే, లర్నింగ్ అంటే అందరికీ తెలుసు కదా, మనం అన్నీ నేర్చుకుంటున్నాం. చిన్నప్పుడు మనకు డ్రైవింగ్ రాదు, నేర్చుకున్నాం. సైకిల్ రాదు, నేర్చుకున్నాం. స్విమ్మింగ్ రాదు, నేర్చుకున్నాం. చదవడం రాదు, నేర్చుకున్నాం. దిస్ ఈస్ అ లర్నింగ్. సో ఎక్వైరింగ్ న్యూ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, కొత్త విషయాలు లేదా కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి లర్నింగ్ అంటాం. అన్లర్నింగ్ అంటే ఏంటి అంటే, కాలం చాలా వేగంగా పరిగెత్తుతుంది. కాలంతో పాటు మనం పరిగెత్తాలి అంటే మనం నేర్చుకున్నటువంటి చాలా చాలా విషయాలు అవి రిడెండెన్స్, అంటే కాలానికి అవసరం లేనివిగా ఉండిపోతున్నాయి. ఒకప్పుడు మనం పేరెంట్స్ అందరూ నడిచిపోయినారు, ఇప్పుడు నడిచిపోతే ఏమైంది? దాని తర్వాత సైకిల్ వచ్చింది, దాని తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది, దాని తర్వాత కార్ వచ్చింది, దాని తర్వాత బస్సు వచ్చింది, దాని తర్వాత ట్రైన్ వచ్చింది, దాని తర్వాత హెలికాప్టర్ వచ్చింది, దాని తర్వాత ప్లేన్ వచ్చింది, దాని తర్వాత స్పెషల్ జెట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు అంటే సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, యూ హావ్ టు లీవ్ ఇట్. ఒకప్పుడు మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉండేది మనందరికి గుర్తుంది. పోయి బ్యాంక్లో నిలబడి, లైన్లో నిలబడి, అక్కడ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో స్లిప్ పెట్టేసి, ఆయన ఏదో స్లిప్ ఇస్తే పట్టుకొని ఆయన పిలిస్తే డబ్బు తీసుకునేవాళ్ళం. యా, ఒకప్పుడు ఫోన్ అంటే ఎలా ఉండేది? ఊర్లో ఎవరికో ఒక ఫోన్ ఉంటే వాళ్ళు ఎవరన్నా మనకు తెలిసి పిలిస్తే మనం అక్కడ నిలబడితే వాళ్ళు చేస్తే మాట్లాడేవాళ్ళం. ఒకప్పుడు టీవీ చలనచిత్రం ఎలా ఉండేది? యా, ఏదో పైన డిష్ ఉండేది, అది యాంటీనా ఉండేది, అది అటా ఇటా కొట్టేసి ఒక 2 సార్లు వైర్లు కదిలిస్తే ఏదైనా వస్తే చూడడం, అప్పుడు కూడా చుక్కలు బుక్కలు వస్తే అది చూసుకుంటూ ఉండడం. ఇవన్నీ కాలాలు మనం అనుభవించాం. కానీ కాలం ఎంత ఫాస్ట్గా పరిగెత్తుందంటే మనం ఊహించలేనంత ఫాస్ట్గా పరిగెత్తుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది? బ్యాంక్ మీ చేతిలోనే ఉంది. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే బ్యాంక్ మీ చేతిలో ఉన్నట్టే. ఎట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హౌస్ మీరు మీ పనులన్నీ చేసుకుంటున్నారు. యా, సో మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఏమైనా టెన్షన్ ఉందా? వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. ప్రతిరోజు మన ఇంట్లో ఉన్నట్టే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో ఇదివరకు ఇలాంటి ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఏదో ఒక ఊరికి వెళ్ళాల్సి, మీరందరూ హైదరాబాద్కి వచ్చి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు జూమ్ వచ్చిన తర్వాత మనందరం మీ ఇంట్లో మీరు, నా ఇంట్లో నేను కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది? సార్ నాకు జూమ్ ఆపరేట్ చేయడం రాదు, సార్ నాకు మొబైల్ వాడడం రాదు, నాకు కంప్యూటర్ అంటే భయం, నాకు మారంటే భయం అంటే ఎలా ఉండేది మన పరిస్థితి, మన లైఫ్? ఒకసారి ఊహించుకోండి. సో కాబట్టి ఏంటి అంటే, అన్లర్నింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. అంటే కాలంలో మనకు అవసరం లేని విషయాలని మర్చిపోవడమే అన్లర్నింగ్. ఎందుకు మర్చిపోవడం ఇంపార్టెంట్ అంటే, రీలర్నింగ్ జరగాలి.
ఎప్పుడైతే మనం అవసరం లేదు అన్న విషయాన్ని మర్చిపోతామో, లేకుంటే దీనికంటే బలమైన ఒక విషయం ఉంది అన్న చిన్న అవగాహన మనకు ఉంటుందో, అప్పుడు మనం లెర్నింగ్ వైపుగా, రీలెర్నింగ్ వైపుగా మన మనసు మల్లుతుంది. లేకుంటే ఏం చేస్తాం? నేను ప్రతిరోజు పొద్దున్న లేస్తాను, ఆఫీస్ మీద బ్యాంక్కి వెళ్తాను, ఒక అరగంట సెలవు లేట్గా తీసుకొని పోతాను అంటాం. అది ఎంతవరకు అవసరం ఈరోజు? కొత్తది ఎందుకు చేయవు అంటే, నాకు స్మార్ట్ ఫోన్ రాదు, నాకు యాప్స్ వాడడం రాదు, నాకు అది భయము, ఫిజికల్గా డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు ఉంటుంది, అలా నొక్కితే ఇలా నొక్కితే నాకు భయం అంటే వీఆర్ మిస్సింగ్ ద కంఫర్ట్. కొత్త దాంట్లో ఉన్న మాధుర్యం ఏంటంటే, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్బిల్ట్ కస్టమ్ ఫీచర్స్. అంటే ప్రతి వినియోగదారునికి అత్యంత సులువుగా, అత్యంత సేఫ్గా ఒక పని చేసుకోవడానికి కావలసిన అంత టెక్నాలజీని ఇప్పుడు మనము టెక్నాలజీ ద్వారా పొందగలుగుతున్నాం. కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ టు ఫాలో ద ఓల్డర్ మెథడ్స్. యా, సో ఇదివరకు మనం ఏదైనా ట్యూషన్కి వెళ్ళాలంటే ఒక పిల్లల్ని ఒక నానో అమ్మో తీసుకెళ్ళి ట్యూషన్లో కూర్చోబెట్టి అక్కడ ఒక 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ట్యూషన్ అయిపోతే తీసుకొచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది? యూట్యూబ్లో మంచి ట్యూషన్ లేకపోతే ప్రొఫెసర్ మీకు తెలిస్తే ఆయన ఛానల్ చూస్తే మీకు అయిపోయింది. యు ఆర్ గెటింగ్ ఇట్ ఎవ్రీథింగ్, యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత మన లైఫ్ చాలా వేగంగా ముందుకెళ్తుంది. మరి ఈ వేగంగా ముందుకెళ్తున్న లైఫ్ని మనం అందుకోవాలంటే మనం కూడా అన్లర్న్ చేయాలి. సార్ మా అమ్మ ఇలా చెప్పింది, అలా చేస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు అది రైటే, బట్ మనం 20 సంవత్సరాలు ముందుకు వచ్చాం. సార్ మా అమ్మ నాకు ఇలా నేర్పించింది, అది రైటే, కానీ మీ పిల్లలకి పనికిరాదు. మన పిల్లలకి మన అమ్మ చెప్పింది మనం చెప్పకూడదు. మన పిల్లలకి నెక్స్ట్ 30 సంవత్సరాలు లేదా నెక్స్ట్ 20 సంవత్సరాలు వాళ్ళ లైఫ్లో ఏది అవసరమో యాజ్ అ పేరెంట్గా అది నువ్వు నేర్పించాలి. అంతేగాని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేదు మా అమ్మ నేర్పిస్తాను వాడు ఎందుకు పనికిరాడు. హీ విల్ బి ఆడ్ మెన్ అవుట్. అందరి మధ్యలో వాడు ఒక వింత జీవిగా ఉంటాడు. సో కాబట్టి మనందరం ఏం చేయాలంటే అటువంటిది పనికిరాదు. కాబట్టి ఇంత విజ్ఞానం మనకు పొందాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్లో అన్లర్నింగ్ అనేది మనకు ఒక హ్యాబిట్గా ఉండాలి. ఏదైనా ఓపెన్ మైండెడ్. మనందరం ఏంటంటే చాలా క్లోజ్గా ఉన్నాం. మన స్వభావం ఎలా ఉందంటే కండిషన్గా ఉంది. నేను క్లాస్కి వస్తాను, ఎవరైనా పిలిస్తే మాట్లాడతాను, లేకుంటే లేదు. ఇది ఒక పాత అలవాటు. ఇలాంటి దాంతో మనం గొప్ప విజయాన్ని సాధించలేం. యా, సో యాజ్ ఎ పర్సన్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, యు ఆర్ ద స్పీకర్, యు ఆర్ ద ట్రైనర్, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్. అంటే నీకు కొన్ని కొత్త అలవాట్లు, నీకు కొత్త ఆలోచన విధానం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే పాత విధానాల నుంచి నేను మలచాలి, పాత విధానాల నుంచి నేను దూరం అవ్వాలి, కొత్త సిద్ధాంతం నేర్చుకోవాలి, కొత్త విధానాలు అలవాటు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇది పాసిబుల్ అవుతుంది. ఎస్, మేకింగ్ సెన్స్ శ్రీదేవి మ్యామ్? సో ఇలా 3 విషయాలు, లెర్నింగ్ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, అన్లెర్నింగ్ అంటే అవసరం లేని వాటిని వదిలేసేయటం, రీలెర్నింగ్ అంటే కొత్త విషయాలు ఏవైతే టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నాయో వాటిని మన లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవడం. కాకపోతే ఇది ఎందుకు ఇంపార్టెంట్? అన్లెర్నింగ్ జరగకపోతే రీలెర్నింగ్ జరగదండి. సరే నేను రోజు పొద్దున్నే లేచి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటుంటే నేను ఎవడు మార్చలేడు. ఇక సార్ నాకు కోట్ల రూపాయల డబ్బులు ఉంది, నాకు కారు నడపడం భయం అంటే నేను ఎవరు మార్చలేడు. ఎందుకు అలా చెప్తున్నావు అంటే అన్లెర్నింగ్ జరగట్లేదు. అన్లెర్నింగ్ జరిగితే రీలెర్నింగ్ యొక్క పవర్ నీకు అర్థమవుతుంది. కాబట్టి రీలెర్నింగ్ జరిగి మన లైఫ్లో మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నా కూడా అన్లెర్నింగ్ జరగాల్సిందే. కాబట్టి అన్లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద టుడేస్. సో ఒక కవి ఏమన్నారంటే, ఈ రోజున్న డెఫినేషన్ మనకంతా నిరక్షరాస్యత అంటే ఏమని తెలుసు మనందరికీ? ఎవరైతే చదవలేరో, ఎవరైతే రాయలేరో వాళ్ళు నిరక్షరాస్యులు అని మనకు ఒక డెఫినేషన్. ఆ డెఫినేషన్ కూడా మారింది. ఏంటి న్యూ డెఫినేషన్ ఫర్ ఇల్లిటరసీ? ఏంటి చెప్పండి, ఒకసారి ట్రై చేయండి. ఏమైండొచ్చు? ఏమైండొచ్చు చెప్పండి. సార్ ఒకసారి చెప్పండి హుస్సేన్ సార్, చెప్పండి. అర్థం కాలేదు. ఓకే, ఒకప్పుడు నిరక్షరాస్యత అంటే ఏమనుకున్నాం? నిరక్షరాస్యత అంటే మనం అందరం ఏం చదివాం బుక్స్ లో? మనం చదువుకున్నప్పుడు నిరక్షరాస్యత అంటే ఏమని చదువుకున్నాం? చదవలేకపోవడం, రాయలేకపోవడం. ఎవరైతే చదవలేరో, ఎవరైతే రాయలేరో వాళ్ళని నిరక్షరాస్యులుగా మనం డిఫైన్ చేసుకున్నాం. కానీ అది కూడా మారిపోయింది. ఈ రోజు నిరక్షరాస్యులు ఎవరు అంటే అన్ని టెక్నాలజీ ఉండి కూడా చదవకపోవడం. అన్ని టెక్నాలజీ ఉండి వాడలేనోడే నిరక్షరాస్యుడు.
ఎస్ ఇప్పుడు మనం ఇదివరకు బస్సు ఉంది, బస్సు మీద మనకు బోర్డు పెట్టేవాళ్ళు, అది చదవగలిగితే పోగలిగావు, అది చదవలేకపోతే పోలేవు. కానీ ఇప్పుడు పోవాల్సిన అవసరం ఏంది? మ్యాప్ పెట్టుకో. మ్యాప్లో నీకు రావాల్సిన అవసరం ఏంది? వాయిస్ టోన్ ఉంది, నేను మియాపూర్లో బస్ స్టాండ్లో ఉన్నాను, బాచుపల్లికి వెళ్ళాలి, చెప్పు, మ్యాప్ వస్తుంది, వెళ్ళిపో. ఇక్కడ చదవడం ఎక్కడి నుంచి వచ్చింది? రాయడం ఎక్కడి నుంచి వచ్చింది? చదవడానికి రాయడానికి సంబంధం లేకుండా లైఫ్ తయారైపోయిందండి. మీరు చదువు రాదు, మీకు ఏమి రాదు, మీరు ఇప్పుడు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి వచ్చేయచ్చు. ఇఫ్ యు నో ద టెక్నాలజీ హౌ టు యూజ్ యువర్ మొబైల్, హ్యాపీగా మీరు మొబైల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, మొబైల్లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, మొబైల్లో గూగుల్ని అడగవచ్చు, నేను పలానా ప్లేస్లో దిగాను, పలానా ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇక్కడ నుంచి మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈ ప్లేస్ అని చెప్తే చాలు. ఇట్ విల్ షో ద గైడెన్స్. మీకు ప్రతి చోట ఊబర్ వచ్చింది, ప్రతి చోట ఓలా వచ్చింది, ప్రతి చోట జొమాటో వచ్చింది, ప్రతి చోట స్విగ్గీ వచ్చింది. మీకు తినడానికి కానీ, ఉండడానికి కానీ, పోవడానికి కానీ, రావడానికి కానీ, డబ్బులకు సంబంధించి కానీ ఎక్కడన్నా మీ చదువు అవసరం అవుతుందా? అంటే మీరు రాస్తేనే నడుస్తుంది అనేది ఏమైనా ఉందా? కాబట్టి ఈరోజు ఇల్లిటరసీ అంటే ఏంటంటే టెక్నాలజీ వాడి అన్లర్న్, రీలర్న్ చేయగలిగితే యువర్ లిటరేట్, ఈక్వల్ టు లిటరేట్, యువర్ ఏ డాక్టరేట్. ఇంకా మీరు క్లైమ్ చేసుకోవచ్చు, నేను ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్తాను, కానీ నాకు చదవడం రాదు. చదవడం రావాల్సిన అవసరం లేదంటున్నాను నేను. బికాజ్ యూ నో హౌ టు అన్లర్న్, హౌ టు రీలర్న్, హౌ టు యూజ్ ద టెక్నాలజీ. ఈరోజు వాస్తవ నిరక్షరాస్యుడు ఎవడు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందని వాడే నిరక్షరాస్యుడు. కాబట్టి అన్లర్నింగ్ యొక్క రోల్ మనకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనందరి లైఫ్లో కూడా అన్లర్నింగ్ జరగాలి. ఒకప్పుడు మనం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటే ఏం చెప్పేవాళ్ళం? ఎన్ని స్టేట్స్ ఇండియాలో టైప్ చేయండి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? $29. ఇంకా రాజన్న గారికి 29 ఉన్నాయి. ఇంకా ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి? ఓకే, 29 ఉన్నాయి. రేణుకు గారికి 29 ఉన్నాయి. ఎస్, కొందరికి 25 ఉన్నాయి, కొందరికి 28 ఉన్నాయి. క్వశ్చన్ ఒకటే కదా? క్వశ్చన్ ఏమన్నా రకరకాలుగా అడిగాను, క్వశ్చన్ ఒకటే కదా అడిగాను. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే మీరు చెప్పినవన్నీ రైటే, బట్ టైం మీరు రాయాలి పక్కన. టైం మీరు రాస్తే ఒకప్పుడు 14 ఉన్నాయి, ఒకప్పుడు 27 అయినాయి, ఒకప్పుడు 28 అయినాయి, మళ్ళీ 29 అయినాయి, మళ్ళీ 28 అయినాయి. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అప్పుడు ఒకటైంది, మళ్ళీ తర్వాత జమ్మూ కాశ్మీర్ డివైడ్ అప్పుడు ఇంకోటి అయింది, ఏదో ఒకటి అయింది. బట్ మీరు చెప్పిన 28 అయినా కరెక్టే, బట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ 2000, బిఫోర్ 2014 28, ఆఫ్టర్ 2014 29, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ తీసేసారు, మళ్ళీ 28. మీరు మళ్ళీ 24 అని రాస్తే ఒక నెంబర్ వస్తుంది, 2014 అని రాస్తే ఒక నెంబర్ వస్తుంది, 2013 అని రాస్తే ఒక నెంబర్ వస్తుంది. సార్ నేను చదువుకున్నప్పుడు అలా ఉందంటే అది అన్లర్న్ అవ్వాల. అన్లర్నింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్, అది చెప్పాలి. మనందరం చూసాం, మన అమ్మ, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ చీర కట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అది తప్పు అంటే తప్పు కదా. మన పిల్లల్ని మా అమ్మ రోజు చీర కట్టుకుని బయటికి పోయింది, నువ్వు చీర కట్టుకోవాలంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరు లేట్ డాడీ అంటుంది. మీ అమ్మ ఎలా ఉంటే నాకెందుకు, నా ఫ్రెండ్స్ అంతా ఇలా ఉన్నారు, నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్తున్నాను కాబట్టి మేము ఎలా ఉంటాం అలా ఉంటాం, నీ సిద్ధాంతాలు, నీ ఆలోచనలు నీతో ఉంచుకో, నువ్వు ఈ కాలానికి పనికిరావని చెప్తుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి మన ఎక్స్పీరియన్స్లో ఉన్న, మనకు అనుభూతిలో ఉన్న, మనకు అనుభవంలో ఉన్న, మనం వాడినవి రైట్ అని అనుకోవడం తప్పు అని చెప్తున్నాను. వాట్ ఈజ్ రైట్ అంటే ఫ్యూచర్లో రానున్న 5 సంవత్సరాలు, రానున్న 2 సంవత్సరాలు, రానున్న 10 సంవత్సరాల్లో ఎటువంటి అవసరాలు ఉంటాయో వాటికి అనుగుణంగా మనం మెలగడమే అన్లర్నింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, అన్లర్నింగ్ యొక్క గొప్పతనం. అదందరి మన లైఫ్లోకి రావాలి అంటే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవాలని మనం ఈ సెషన్ ఈరోజు మనం పెట్టుకున్నాం. మేకింగ్ క్లియర్? ఎస్ పార్థసారథి గారు, శివకుమార్, అర్థమవుతుందా? రైట్, సూపర్. అయితే ఈ అన్లర్నింగ్ మరి లేకుండా ఎందుకుందంటే చాలా విషయాలు మనకు చూస్తే అర్థమవుతుంది. చాలా విషయాల్లో మనకు అనిపిస్తుంది మనకు ఉన్నాయని చాలా అపోహలు ఉన్నాయి, మనకి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ బ్రేక్ చేయలేదంటే అదే వాస్తవం అని నమ్మే ఒక సిద్ధాంతంలో మనం మన లైఫ్ని లీడ్ చేస్తాం. దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు.
సో కొన్ని ఊహలు, కొన్ని అపోహలు ఎలాంటివి మన మనసులో ఉంటాయి, అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక పై చార్ట్ కనిపిస్తుంది. యా, ఆ పై చార్ట్లో ఫస్ట్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటండి, ఐ నో వాట్ ఐ నో. యా, ఐ నో వాట్ ఐ నో. నా గురించి నాకు ఎంత తెలుసు, మీ గురించి మీకు ఎంత తెలుసు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ గురించి మీకు ఎంత తెలుసు? నా గురించి నాకు తెలియకపోవడం ఏంటి సార్? నా గురించి మీకు తెలుస్తుందా? నా గురించి నాకు మొత్తం తెలుసు. రైట్ హ్యాండ్ వచ్చు. మీ గురించి మీకు ఎంత తెలుసు అని మీరు అనుకుంటున్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. 50% తెలుసు. మరి 50% ఏమైంది? ఎస్. సంతోష్ గారికి 40% తెలుసు. టఫ్ క్వశ్చన్. ధనుంజయ్కి టఫ్గా ఉంది. ఓకే, అంటే నా గురించి ఎంత తెలుసో నాకే తెలీదు, లేకపోతే ఫస్ట్ టైం క్వశ్చన్ వింటున్నా, ఏం సార్ ఈ క్వశ్చన్ మీరు లేనిపోయిన క్వశ్చన్లు వేస్తున్నారు. హుషేన్ గారు నా గురించి 100% తెలుసు. మీరెవరు సార్ నన్ను అడగడానికి? నా గురించి మీకు తెలుస్తుందా? నాకు తెలుసు అంటున్నాడు ఆయన. శ్రీదేవి మేము నాకు 80% తెలుసు సార్. కొంచెం ఇచ్చేసింది వాళ్ళ ఆయనకి. మా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఒక 20% ఆయనకి ఇస్తా సార్. 80% నా దగ్గర ఉంది. ఇలా రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. సూపర్. సో అంత బాగుంది. మీ గురించి మీకు తెలియదు అనేది క్వశ్చన్ అయితే ఎంత తెలియదు అనుకుంటున్నారు మీ గురించి మీకు? ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. మీకు తెలుసు నేను డాక్టర్ని కాదు, మీకు తెలుసు నేను యాక్టర్ని కాదు, మీకు తెలుసు నేను సింగర్ని కాదు. సో అలానే మీ గురించి మీకు కొన్ని తెలుసుంటాయి కదా. యు నో వాట్ యూ డోంట్ నో. నాకు తెలియదు అన్న విషయం నాకు తెలుసు. నేను అందంగా లేను అన్న విషయం నాకు తెలుసు. నేను తెల్లగా లేను అన్న విషయం నాకు తెలుసు. నేను పొడుగుగా లేను అన్న విషయం కూడా నాకు తెలుసు. నేను లావుగా లేను అన్న విషయం కూడా నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ డోంట్ నో. నాకు తెలియదు అన్న విషయాలు నాకు కొన్ని తెలుసు. సో నన్ను వచ్చి సార్ మైక్ ఇచ్చేసి ఇప్పుడు శ్రీదేవి మేడం గారు పాట పాడండి, ఊరుకోండి సార్, మీరు జోక్ చేయకండి. నేను ఎక్కడ పాటలు పాడి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు పాటలు అంటే ఏంటి, నేను పాటలు పాడినన్న విషయం మీకు తెలుసు. నాకు మంచిగా పాటలు రావన్న విషయం మీకు తెలుసు. అంటే యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. మీకు ఏ విషయం తెలియదో ఆ విషయం మీకు తెలుసు. నేను మంచి పోయిట్ కాదు సార్. అమ్మ రాయండి, ఒక చిన్న కవిత్వం చెప్పండి నా మీద. ఊరుకోండి సార్, కవిత్వాలు ఏంటి సార్, ఏదో జస్ట్ క్లాస్లో కూర్చున్నాను, కవిత్వం అంటారేంటి? నేను ఇంతవరకు ఎప్పుడో పోయం కూడా రాయలేదు. అంటే యు నో వాట్ యూ డోంట్ నో. నాకు పోయమ్స్ రాయటం రాదు అన్న విషయం మీకు తెలుసు. ఎస్. ఇంకొకటి ఉంది, చాలా విషయం మన లైఫ్ ఇక్కడే మనం సతమతం అవుతున్నాం. ఐ డోంట్ నో ఈవెన్ వాట్ ఐ డోంట్ నో. నాకు తెలియదు అన్న విషయం కూడా నాకు తెలియకుండా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఎస్, విచ్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అంటే నాకు ఈ విషయం తెలియదు అన్న విషయం కూడా మీకు తెలియదు, అంతే. సో సైన్స్ స్పీక్స్. ఇక్కడ నేను చెప్పేవన్నీ సత్యాలండి. ఒక దానికి భిన్నంగా ఉంటే మనం మార్చుకోవాలి. దాని గురించి డిబేట్ చేసి మీరు తప్పు చెప్పారు సార్, నా గురించి నాకు ఆ డిబేట్ అవసరం లేదు. మీరు ఏ డిబేట్ చేసినా ఇదే రైట్ అవుతుంది. వీఆర్ నాట్ డిబేటింగ్ టూ మచ్, బట్ ఇదే రైట్ అవుతుంది. వాట్ సైన్స్ ఈజ్ ప్రూవెన్ ఇస్ ఐ నో వాట్ ఐ నో. అంటే నాకు తెలుసు. మీరు ఏదైనా చెప్పండి సార్, నేను గొప్ప సింగర్, నాకు మంచి డబ్బు ఉంది, నేను మంచి ఎత్తుకుంటాను, మంచి 80 కేజీలు వెయిట్ ఉంటాను, బాగా చదివాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, మంచి వైఫ్ ఉంది, మంచి అమ్మ ఉంది, మంచి నాన్న ఉంది, మంచి ఊర్లో ఉన్నాను, మంచి సిటీలో ఉన్నాను, మంచి అల్లుడు ఉన్నాడు, మంచి ఏదన్నా చెప్పండి. మీరు ఎంత తెలుసు అనుకున్నా దట్ ఈస్ ఓన్లీ 10%. యు నో అబౌట్ యువర్ సెల్ఫ్, దట్స్ ఓన్లీ 10%. మీరు ఇలా ఒక రోజంతా చెప్పినా కూడా అది 10% లోపడే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీరు 1 నిమిషం చెప్తారా 2 నిమిషాలు చెప్తారని కాదు. మీకు ఎంతసేపు చెప్పినా యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ 10%, అంతే. ఐ నో వాట్ ఐ డోంట్ నో. నాకు తెలియదు అన్న విషయం మీకు తెలుసు. అలా ఎంతసేపు చెప్పినా సార్, నేను సింగర్ని కాదు సార్, నేను డాన్సర్ని కాదు సార్, నేను రిచ్ మ్యాన్ కాదు సార్, మాది అమెరికా కాదు సార్, అది నేపాల్ కాదు సార్, మీరు ఇలా చెప్తూ పోతే ఎన్ని కాదని చెప్పినా కూడా అది కూడా 10% ఉంటుంది. బట్ వాట్ ఈస్ మోస్ట్ డేంజరస్ విచ్ వీ డోంట్ బిలీవ్. మనం నమ్మలేనిది ఏంటి అంటే, మీకు తెలీదు అన్న విషయం మీకు తెలియనివి 80% ఉంటాయి. ఇది కాన్షియస్ అవేర్నెస్ పెట్టుకొని దీనివల్ల మనకు చాలా స్కిల్స్ పెరుగుతాయండి. నాకు తెలియదు అన్న విషయం మీకు తెలిస్తే, అరే నేను క్లాస్లో కూర్చున్నాను, కొంచెం ఓపెన్గా ఉండాలి, కొంచెం వినాలి. లేకుంటే మీరు క్లాస్లో కూర్చొని మీరు ఊరుకోండి సార్, ఇంపాక్ట్ లేదో చెప్తుంటారు, మాకు తెలియదా, చిన్నప్పటి నుంచి మేము చదువుకోలేదా. మనందరం ఈ 10%. ఐ నో ఎవ్రీథింగ్.
అన్న ఒక ధోరణిలో ఉంటాం. నీకు తెలియదని నేను అనట్లేదు, కానీ నీకు తెలిసిందే 10% మాత్రమే ఉంటుంది అంటున్నా. కాబట్టి ఈ మైండ్ సెట్ మనకుంటే ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో, కొన్ని విషయాలు నాకు తెలియవు అన్న విషయం కూడా నాకు తెలియదు, అది మెజారిటీ ఒక 80% వరకు ఉంది అన్న అవగాహన నీలో ఉంటే నీ బిహేవియర్ చాలా మారుతుంది. మనుషులతో నువ్వు మాట్లాడే విధానం మారుతుంది. ప్రపంచాన్ని నువ్వు చూసే విధానం మారుతుంది. పక్క వ్యక్తితో మాట్లాడేటప్పుడు నీ యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ మారుతాయి. లేకుంటే ఇక్కడ కూర్చుని నాకు మొత్తం తెలుస్తారంటావు. ఏం చూస్తావు? మొబైల్ ఓపెన్ చేసి చూసుకుంటావు. బాబు ఏం క్వశ్చన్ అండి, ఏం చెప్పానంటే ఇంకొకసారి చెప్పండి సార్. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే నువ్వు కూర్చున్నప్పుడే డిసైడ్ చేసినావు నాకు మొత్తం తెలుసు సార్. ఇంకా నేను ఏం చెప్పినా వేస్ట్. నేను బ్రహ్మాండం మొత్తం చెప్పినా కూడా అది నీ వరకు రాదు. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, కానీ మీకు రాదు. బికాస్ ఆల్రెడీ నీ మైండ్లో పెట్టేసిన ఐ నో దిస్. సో ఎవరికైతే ఈ సత్యం తెలియదో, ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అన్న సత్యం తెలియదో, వాళ్ళ లైఫ్లో చాలా అవకాశాలని మనం మిస్ చేసుకుంటున్నాం. ఎస్, యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ మెంటర్, మనందరికీ ఉండాల్సింది ఏంటంటే, ఎక్కడికైనా మనం ఒక చిన్న సెషన్ పోయాం, చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడికి పోయినా ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో, దట్ ఈస్ రైట్. సార్ ఊరుకోండి సార్, మీకు ఆల్ రైట్ అని రాదంటాడు. అవరా చెప్పురా నాయన అనాలి. దట్స్ అ వైజ్నెస్. బుద్ధి లేదు, కూర్చో. ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుగు 2 బుక్స్ రాశాను నేను, కానీ వాడికి అనిపించింది నీకు రాదని. తప్పేముండొచ్చు కదా? దిస్ ఇస్ అ ఓపెన్నెస్ టు యాక్సెప్ట్. అది రైట్ రాంగ్ అని కాదు. దిస్ అ ఓపెన్నెస్ టు సీ ద థింగ్స్. పక్క వ్యక్తి కోణంలో నుంచి నువ్వు క్లాస్ అయిపోయినప్పుడు ఒక బాబు సార్ మీరు చెప్పిన స్టోరీ బాగలేదంటాడు. దట్స్ అ ఓపెన్నెస్ టు సీ ఇట్. సార్ మీరు చెప్పింది బాగలేదు అంటాడు. దట్ ఈస్ ఓపెన్నెస్ టు యాక్సెప్ట్. సార్ మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంది అంటాడు. దట్ ఈస్ ఓపెన్నెస్ టు సీ. లేకుంటే నేను చెప్పింది తప్పట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ అబౌట్ ద యాటిట్యూడ్. మనకి ఈ కోణం మనం అదే, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అన్లర్న్. నాకు మొత్తం తెలుసు అన్నది మీ ఆలోచన అయితే దాన్ని అన్లర్న్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త దినమే. మనకు పొద్దున్న లేసామంటే ఒక చిన్న క్లాస్కి వెళ్ళాం, అక్కడ ఏదో జరుగుద్ది, యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఇంకో చోటుకి వెళ్ళాం, అక్కడ ఏదో జరుగుతుంది, యూ హ్యావ్ టు ఓపెన్ అండ్ సీ అండ్ అబ్జర్వ్ అండ్ లెర్న్ సంథింగ్. లేదా నాకు అన్నొచ్చు ఏమొచ్చు అన్నీ వచ్చు. సో ఈ ధోరణితో ఉంటే మనం చాలా మిస్ అవుతాం. కాబట్టి మనం అన్లర్న్ చేయాల్సింది ఏంటి అంటే, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థింగ్స్ మనకు తెలియదు. ఆల్వేస్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు లెర్న్ అనేది మీరు నాకు చాలా విషయాలు తెలుసు అన్న విషయాన్ని అన్లర్న్ చేస్తేనే జరుగుతుంది. ఎస్, ఇంకోటి అన్నిటికంటే డేంజరస్ కండిషనింగ్. అన్నిటికంటే డేంజరస్ ఏంటండి? వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్? కండిషనింగ్. మనం ఇలా చూస్తున్నాం, నేను ఇలా చూస్తున్నాను, నాకు ఎంతసేపు హుషేన్ గారే కనిపిస్తారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? శ్రీదేవి మేడం ఉన్నారు, ధనుంజయ్ గారు ఉన్నారు, శివకుమార్ గారు ఉన్నారు, మన సంతోష్ గారు ఉన్నారు, భరత్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏమయ్యారు? అసలు మన వ్యూలో మనకు మొత్తం మన లెన్స్లోనే లేరు. కనిపించడం తర్వాత సంగతి, అసలు మనకు విజిబిలిటీలో లేదు. ఎందుకు? వీఆర్ కండిషన్డ్. మా భార్య వేస్ట్, మా స్కూల్ వేస్ట్, మా టీచర్ వేస్ట్, మా ఎమ్మెల్యే వేస్ట్, మా ఎంపీ వేస్ట్, మా సీఎం వేస్ట్. ఎస్, ఇంకా ఏదేదో చెప్తుంటాం. దిస్ ఆర్ ఆల్ కండిషనింగ్. అందులో ఎంత వాస్తవం ఉంది? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నువ్వు ఒక్కడి మంచోనివై ఇంతమంది చెడ్డగా ఉండే అవకాశం ఉందా? బట్ యూ ఫీల్ దట్ ఈస్ రైట్ బికాస్ యు ఆర్ కండిషన్ టు సీ లైక్ దట్. సో యాజ్ ఎ పర్సన్ యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్, యాజ్ ఎ పర్సన్ యూ వాంట్ టు బి ఇన్ఫ్లుయెన్స్, యాజ్ ఎ పర్సన్ యూ వాంట్ టు పీపుల్ పర్సన్. మనం సోషల్ లైఫ్, ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీ ఇంట్లో ఉన్నారండి, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలు. నువ్వు ఎంత వేస్ట్ అని తెలిసినా కూడా మా ఆయన మంచోడు అంటుంది మీ ఆవిడ. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆయన చాలా మంచోడు, కొన్ని అవి ఉన్నాయి, దట్స్ ఓకే. అమ్మ నా అంత మంచి కొడుకు లేడు, వాడు దేవుడు అంటుంది. రాయమంటే నీ గురించి ఒక 2 పేజీలు రాస్తుంది చెడ్డ, అయినా కూడా చెప్పదు. ఎందుకు బాధపడతాడో ఏముంది? ఎందుకంటే మనంతా అడ్జస్ట్ అవ్వడానికి అలవాటు పడ్డాం. కానీ బయటికి వెళ్తే అలా ఉండదు సమాజం. ఒక మైక్ పట్టుకొని స్టేజ్ మీద నిలబడే 1000 మంది నిలబడితే నీలో 100 మంచి క్వాలిటీస్ ఉంటే అవన్నీ కాకుండా నీలో లేని ఒక క్వాలిటీ వాళ్ళకి చెడ్డగా కనిపిస్తుంది. సమాజం అలా ఉంటుంది. ఎందుకు? అలా కండిషన్ అవ్వబడింది. దాన్ని మీరు నేను ఒక రోజులో మార్చలేము. కానీ దీన్ని తెలుసుకొని విజ్ఞతతో ఉండి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడకూడదు అని విజ్ఞత ఉండడమే నీ అన్లర్నింగ్. నేను చెప్పింది తప్పట్లేదు సార్, నేను ఆ బుక్లో చదివాను సార్. ఆ బుక్లో మరి స్టేట్స్ ఎన్నంటే 99, 29 అని చెప్తున్నావు. చదివిన బుక్ కరెక్టే, ఆ బుక్ 2014లో ప్రింట్ అయింది. ఏం చేద్దాం?
యా సో అవకాశం ఉందా లేదా? కాబట్టి నీకు తెలిసిందే రైట్ అనుకోవద్దు. పక్కన వ్యక్తి చెప్పిన దాంట్లో కూడా ఒక మంచి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ వినే కోణం మనకు ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం మనకు ఉండాలి. అసలు నువ్వు వినడమే లేదు, అర్థం ఎట్లా చేసుకుంటావు? నువ్వు చెప్పే తప్పు కూర్చో, నువ్వు మాటే తప్పు కూర్చో, అసలు ఇండోడు మాట్లాడి వాడు మైక్ బీకేసేయండి. యా చూస్తున్నాం కదా. సో అట్లా ఉంటుంది, బికాస్ యూ ఫీల్ యు ఆర్ రైట్, ఎవ్రీబడి ఈజ్ రాంగ్. అలాంటి ఒక కండిషన్లో మనం పెరుగుతున్నాం. కానీ మన ఒక సోషల్ లైఫ్లోకి రావాలి, ఒక పబ్లిక్ లైఫ్లో ఉండాలి, ఒక గొప్ప వ్యక్తిగా మారాలంటే మనలో ఇవన్నీ మనం అన్లర్నింగ్ చేయాల్సిందే. మన మన స్వభావం ఎలా ఉండాలి, మనం ఎలా చూడాలి. ఎవ్రీబడి ఆపోజిట్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నా ముందు నిలబడి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు 100% రైట్. నీ మైండ్ సెట్ అలా ఉండాలి. ఎందుకంటే నా కోణంలో చూసి నేను చూసిన కుందేలికి 3 కాళ్ళు ఉన్నాయి అంటున్నా, వాడికేమో 4 కనిపిస్తున్నాయి. అరే ఏంట్రా బాబు నువ్వు 3 అంటావు, నువ్వు గొడవ పడుతున్నావు, మీరు ఊరుకోండి సార్, మీకు కనిపించవు, కళ్ళద్దాలు లేవు, మీకు కళ్ళు లేవు, మీ వయసు ఎక్కువైపోయింది, 4 ఉండే సార్ అని వాడు అంటున్నాడు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్? ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ ద యాటిట్యూడ్. నేను 3 అన్నా, నువ్వు 4 ఉన్నావు, బాబు సరే, కనీసం అరే మన ఇద్దరం గొడవ పడుతున్న 3వ వ్యక్తిని పిలిచి అడుగుదాం అనంత విజ్ఞతను ఉండాలి. నాకెందుకు ఇలా అనిపిస్తుందిరా, నీకెందుకు అలా అనిపిస్తుంది, నేను రైటే నువ్వు రైటే, అసలు మన ఇద్దరు ఎవరైతే తెలియాలంటే కనీసం ఒక ఇద్దరిని అడుగుదాం అనంత విజ్ఞతను ఉండాలి. దిస్ ఇస్ హౌ యూ కెన్ మాస్టర్ ద సెల్ఫ్. లేకుంటే మనం ప్రతి చోట ఓడించబడతాం. నేనే గొప్ప, నాకే తెలుసు అనే యాటిట్యూడ్ మందైతే ప్రతిసారి మనమే ఓటమిని ఎదుర్కొంటాం. ఓటమిలో నుంచి బయటపడాలంటే నా ముందున్న ప్రతి వ్యక్తి, ఇప్పుడు మీరున్నారు సార్, మీ స్పీచ్ బాగాలేదు సార్, ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. నేను ఇంతమందికి చెప్తున్నా, అందులో ఈరోజు సెషన్లో హుషేన్ గారికి నచ్చలే నా సెషన్, దట్స్ ఓకే. ఏమవుతుంది, ఆయన గొంతుకే పట్టుకుందాం ఎమ్మడే. నా స్పీచ్ బాగాలేదంటావా, నీకేమొచ్చు, ఏమి ఇంకా నేను 10 నిమిషాలు మాట్లాడలే, అప్పుడే డెడ్జ్ చేస్తావు నన్ను, లాస్ట్ వరకు వినాలి కదా. ఎవడు చెప్పాడు ఇవన్నీ? హుషేన్ గారు అలా మాట్లాడిండొచ్చు, అప్పుడు దట్స్ ఓకే. దాన్ని యాక్సెప్ట్ చేసే మనసు మనకు ఉండాలి. సో ఆ కండిషనింగ్లోంచి బయటికి రావాలి, ఓపెన్గా ఉండాలి. ఆ ఓపెన్నెస్ ఎప్పుడు వస్తుంది? ఎవ్రీవన్ ఈజ్ రైట్ అన్న దృష్టికోణంలో చూస్తేనే అది వస్తుంది. నేనే రైట్, నాకు తెలిసిందే కరెక్ట్ అంటే కరెక్ట్ అయిండొచ్చు, కానీ వాడికి తెలిసిన దాంట్లో కూడా ఎంతో కొంత సత్యం ఉంటుంది కదా అన్న ఓపెన్నెస్ మనకు ఉండాలి. సో ఆ కండిషన్ నుంచి బయటికి రావాలి. వాట్ డూ హ్యావ్ టు అన్లర్న్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ కండిషనింగ్ అనే ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎస్, అర్థమవుతుందండి? ఇంకా మనందరం అన్లర్న్ చేయాల్సింది ఏంటి అంటే, మనందరం దేన్ని ఇష్టపడతాం చెప్పండి? కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతాం. బట్ ఈచ్ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ బ్రోకెన్ దిస్ కంఫర్ట్ జోన్. మనం ఎప్పుడైనా ఒక గొప్ప చరిత్ర సృష్టించాలి, లేకపోతే ఒక విషయాన్ని నేర్చుకోవాలి, లేకుంటే ఒక ఫీల్డ్లో ఒక గొప్ప వ్యక్తిగా రాణించాలి అంటే ఈ కంఫర్ట్ జోన్, నీకు కావాల్సిన ప్రతి విజయం నీ కంఫర్ట్ జోన్ అవతల దాగుందండి. నువ్వే కంఫర్ట్ జోన్ బయటికి వెళ్ళాలి. కంఫర్ట్ జోన్ అంటే నేను 8కి లేస్తాను, నేను లేచేసరికి ఛాయ్ ఉండాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నేను 7 స్నానం అయింది, స్నానం అయ్యి టవల్ కట్టుకునేసరికి అక్కడ టిఫిన్ ఉండాలి టేబుల్ మీద. ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 1:00 అవుద్ది. 1:00 అన్నం టేబుల్ ఉండాలి, టేబుల్ మీద ప్లేట్ ఉండాలి, ప్లేట్లో రైస్ ఉండాలి, పక్కనే పచ్చడి ఉండాలి, పెరుగు ఉండాలి, సాంబార్ ఉండాలి, రసం ఉండాలి, పాపు ఉండాలి. ఎట్లా వీలేదు? ఒకసారి మిస్ అవ్వచ్చు. ఈవినింగ్ 6 అయ్యేసరికి అందరు కూర్చొని చదువుకుంటుండాలి నేను వచ్చేసరికి. సో మనం అంతా ఇటువంటి ఎలాంటి ఒక కష్టం చేసినా కూడా అది కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే. పొద్దున్న లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, తింటాం, పడుకుంటాం, వస్తాం, అంతేనా లైఫ్? తప్పు అనట్లేదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. మీరు పొద్దున్న లేసారు, మీ ఉద్యోగం చేసుకున్నారు, తిన్నారు, పడుకున్నారు, తప్పు అనట్లేదు. బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇంప్రూవ్ అంటున్నా. కొంతమంది చూడండి, వాళ్ళు కండక్టర్గా మొదలు పెడతారు, కండక్టర్గా రిటైర్ అవుతారు. అదే బస్ స్టాండ్, అదే బస్సు, అదే డిపో. లైఫ్ని ఏం ఎక్స్పీరియన్స్ చేసాం మనం? 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాం. 40 సంవత్సరాలు ఎన్ని చేసి ఉండకూడదు? 40 సంవత్సరాల్లో ధీరుభాయ్ అంబానీ 4 లక్షల కోట్లు సంపాదించాడు. ఎట్లా వచ్చింది?
ఆయన కూడా రోజు పేపర్ వేసుకుంటా ఉండొచ్చు కదా పొద్దున సాయంత్రం. అబ్దుల్ కలాం గారు తినడానికి లేకపోయినా కూడా ఒక సాధారణ మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ నుంచి ఆయన లైఫ్ టైంలో ఎన్నో సాధించారు. ఎట్లా సాధించారు? వాళ్ళకి తినడానికి లేదు, రోజు మిల్క్ ప్యాకెట్స్ లేదా పేపర్ ప్యాకెట్స్ లేదా బెడ్స్ నాన్స్ అమ్మేవాడు, అదే అమ్ముకుంటా ఉండొచ్చు కదా. మనం కంఫర్ట్ జోన్లో ఉంటే అదే ఆలోచన ఉంటుంది, అది దాంట్లో డేంజర్. కంఫర్ట్ జోన్ అనేది పొద్దున్న లేస్తాం సార్, ఏదో అమ్ముకుంటాం, ఏదో తింటాం, వస్తాం, కొద్దిసేపు టీవీ చూస్తాం, పడుకుంటాం, తప్పు అనట్లేదు. బట్ యాజ్ ఎ హ్యూమన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఎక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే తెలుస్తుంది. కాబట్టి మనందరం యాజ్ ఎ లెర్నర్, యాజ్ ఎ స్పీకర్, యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ మనందరం అన్లర్న్ చేయాల్సింది ఏంటి అంటే హ్యావ్ టు బ్రేక్ మై కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో చాలా అందంగా ఉన్నట్టు ఉంటుందండి. నేను చైర్లో కూర్చున్నా, మంచి సోఫా, మంచి కుషనింగ్ ఉంది, చాలా స్వచ్ఛంగా ఉంది. అట్లా కాదండి, ఒకసారి కింద కూర్చోవాలి, ఒకసారి ఎండలో కూర్చోవాలి, ఒకసారి వాన్లో కూడా ఉండాలి, ఏం అవ్వదు. బట్ నీకు ఆ కంఫర్ట్ జోన్ బయట ఉన్న ఆనందం నీకు అర్థమవుతుంది. ఒకవేళ సమస్య ఏదైనా వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో అర్థమవుతుంది. లేకుంటే మనందరూ నడుస్తుంది, ఏదైనా చిన్న సమస్య వస్తే మొత్తం తలకింద లేకపోతున్నాం. బికాస్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్. కాబట్టి మనందరం వీ హ్యావ్ టు ఆల్వేస్ ఎక్స్టెండ్. ఇది ఎట్లా, ఇది కంటిన్యూస్ డైనమిక్ అండి. ఈరోజు మనకు సంపాదించాం ₹1,00,000, నెక్స్ట్ 2 లక్షల కోసం ట్రై చేయాలి. అక్కడికి వెళ్ళి 2 లక్షలు సంపాదించగలుగుతున్నాం, బాగుంది, నెక్స్ట్ 3 లక్షల కోసం సంపాదించాలి. 3 లక్షలు సంపాదించాం, బాగుంది, మళ్ళీ 4 లక్షలు సంపాదించకూడదా, ట్రై చేయాలి. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్. ఎవ్రీ టైమ్ యూ సెట్ ఎ గోల్, అచీవ్ ఇట్, చేంజ్ ద గోల్. సెట్ ద గోల్, అచీవ్ ద గోల్, చేంజ్ ద గోల్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ యూ వాంట్ టు స్ట్రెచ్ ఇన్ యువర్ లైఫ్. కానీ స్ట్రెచ్ తర్వాత ఒకటి ఉంటుంది, పానిక్ జోన్, విచ్ ఇస్ డేంజరస్. దాంట్లోకి వెళ్ళొద్దు. మనకు కూడా ఎబిలిటీస్ కొన్నే ఉన్నాయి. నేను ఒక 50 కేజీలు మోస్తాను, స్ట్రెచ్ అయితే ఎంత కేజీ మోస్తాను? ఇంకొక 60 కేజీలు మోస్తా. స్ట్రెచ్ అయితే ఇంకో 10 కేజీలు 70 మోస్తాను. నా నెత్తి మీద ఒక 200 కేజీలు పెట్టారనుకోండి, ఏమైంది? వెన్నుముకో, కాలో, నడుమో ఏదో ఎరుగుతుంది. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రెచ్ అండ్ పానిక్. సో మనం ఎప్పుడు కూడా పానిక్ జోన్లోకి వెళ్ళకూడదు. పానిక్ జోన్లో ఏమవుతుంది? యూ కెనాట్ డెలివర్ ఇట్. అంత లోడ్ కానీ అంత కెపాసిటీ కానీ మనకు లేదు ఇంకా. కాబట్టి స్లోగా గ్రాడ్యువల్గా ముందుకు వెళ్ళాలి. అంటే కంఫర్ట్ జోన్ నుంచి స్ట్రెచ్ జోన్కి వెళ్ళాలి. స్ట్రెచ్ జోన్ని పెంచుకుంటూ వెళ్ళాలి కాలంతో పాటు. ఈ ఒక అన్లర్నింగ్ మనం చేయాలి. లేకుంటే ఏమవుతుంది? నేను ఒకటి స్పీకర్గా అయ్యాను సార్, మా ఊర్లో చెప్పాను సార్, మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్, అక్కడ చెప్తా ఉంటాను సార్, ప్రపంచం చాలా పెద్దది బాస్, వై కాంట్ యూ విజిట్ హైదరాబాద్ అండ్ టెల్ యువర్ స్పీచ్. హైదరాబాద్లో ఎందుకు? ముంబైలో నీ క్లాస్ చెప్పిరా, ముంబైలోనే ఎందుకు? పాకిస్తాన్లో నీ క్లాస్ చెప్పిరా, పాకిస్తాన్లో ఎందుకు? ఇండోనేషియాలో నీ క్లాస్ చెప్పిరా, ఇండోనేషియా ఎందుకు? అమెరికాలో నీ క్లాస్ చెప్పిరా. ఎవడు ఆపుతున్నాడు నిన్ను? నువ్వే ఆపుకుంటున్నావు. బికాస్ యువర్ కండిషన్, యువర్ కంఫర్ట్. సో నీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేస్తే అన్ని నీ కాళ్ళ దగ్గరే ఉన్నాయండి. సరే నేను అమెరికా వెళ్ళి అమెరికాలో ఉన్న గొప్ప ట్రైనర్స్లో ఒకరిగా ఉండాలి, 100 మంది టాప్ ట్రైనర్స్ నా పేరు ఉండాలి, ఉంటుంది? ఎందుకు ఉండదు అంటున్నా నేను. ఇట్ ఈస్ సో సింపుల్. ఇప్పుడు గంప సార్ ఏమన్నా, ఆయనకి ఏమన్నా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ పెద్ద గవర్నమెంట్ స్కూల్లో చదివించి పెద్ద ఇంటర్నేషనల్ చదివించారు? ఏం లేదు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. తినడానికి ఉండడానికి ఇబ్బంది పడ్డారు, సిటీలో వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు, ఆటోలు నడుపుకున్నారు, పాల ప్యాకెట్లు వేసుకున్నారు, పేపర్లు వేసుకున్నారు, చిల్లర డబ్బులు అమ్ముకున్నారు, ఏదేదో చేశారు. మన గొప్ప వ్యక్తి కాలేదా? ఎందుకు కాలేదు? ఎవ్రీ టైమ్ ఈస్ బ్రేకింగ్ ద కంఫర్ట్ జోన్. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని బ్రేక్ చేసి ఇంకో స్థాయికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బ్రేక్ చేసి ఇంకో స్థాయికి వెళ్తున్నాం. అంటే మనందరం అన్లర్న్ చేయాల్సింది ఏంటంటే డోంట్ బిల్డ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ మంచిగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఇరుక్కుంటే ముందుకు పోలేము. కాబట్టి ఎనీ పర్సన్ హూ వాంట్ ఎక్సీడ్ ఇన్ లైఫ్ ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? సో మనందరం కూడా ఇవన్నీ ది పాయింట్స్ విచ్ వీ నీడ్ టు అన్లర్న్. మన లైఫ్లో మనం ఇవన్నీ అన్లర్న్ చేసుకుంటేనే ఇవి నా లైఫ్లో మంచిది కాదు. ఒకవేళ బై మిస్టేక్ ఇటువంటి ఆలోచన విధానంలో కానీ ఇటువంటి అలవాట్లు కానీ ఉంటే ఈ రోజు నుంచైనా నేను కాన్షియస్గా ఇవన్నీ బ్రేక్ చేసుకుంటేనే ఒక అత్యున్నత వ్యక్తిగా నేను మారుతాను బై రీలర్నింగ్ అని మీరు కాన్షియస్గా ప్రయత్నం చేస్తే కానీ అటువంటి అద్భుతమైన స్థాయికి మనం ఎదగలేము. ఎస్. సో మన గంప సార్ ఎప్పుడు చెప్తుంటారు, అప్డేట్ కాకపోతే ఏమవుతాం? అప్డేట్ కాకపోతే ఏమవుతాం అండి? అవుట్డేట్ అవుతాం. మనం అప్డేట్ అవుదామా అవుట్డేట్ అవుదామా? అప్డేట్ అవుదామా అవుట్డేట్ అవుదామా? అవుట్డేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. రోజు అదే పని చేస్తే కూర్చోండి, అవుట్డేట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మీరు మళ్ళీ దానికి సపరేట్గా ఏం చేయాల్సిన పని లేదు.
మీరు అప్డేట్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. ఒకరోజు ఒక బుక్ చదవాలి, ఇంకొక రోజు ఇంకో బుక్ చదవాలి, ఇంకొక రోజు ఇంకో సెమినార్ వినాలి, ఇంకో రోజు క్లాస్కి వెళ్ళాలి, ఇంకో రోజు ఇంకో బుక్ చదవాలి, ఇంకో రోజు ఒక స్టోరీ నేర్చుకోవాలి, ఇంకో రోజు పీపీటీ చేయాలి, ఇంకో రోజు పవర్ పాయింట్ చేయాలి, ఒక రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, ఒక రోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి. సంథింగ్ యూ హ్యావ్ టు డూ డిఫరెంట్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ డే. అప్పుడే మనం ప్రోగ్రెస్ అవుతాం. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ కండిషన్డ్, బీయింగ్ ప్రోగ్రెసివ్. మనం ప్రోగ్రెసివ్గా ఉందామా, కండిషన్గా ఉందామా? చాయిస్ ఎవరిది? మీదే. కాబట్టి ఆబ్వియస్గా మనం చేయాల్సింది ఏంటంటే అన్లర్నింగ్, యాజ్ పార్ట్ ఆఫ్ అన్లర్నింగ్ ఇవన్నీ విషయాలు మనం కనీసం ఈ రోజైనా, ఇప్పటివరకు జరిగిపోయింది, ఈ రోజైనా వీఆర్ ఓపెన్ అండ్ కాన్షియస్ దట్ ఇలాంటి ఒక స్వభావంతో నేను నా ఉన్నతమైన గమ్యాన్ని నేను చేరుకోలేను. నా ఉన్నతమైన గమ్యాన్ని నేను చేరుకోవాలంటే నాతో సహవాసం చేస్తున్న కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ని వదిలించుకోవాలి అన్న ఒక అవేర్నెస్ మనకు ఉండాలి అని మనం చెప్తున్నాం. ఎంతమందికి అర్థమైంది? మేకింగ్ సెన్స్? టైప్ వేసింది ద చాట్ బాక్స్. సో ఇవన్నీ మీరు అలవర్చుకోవాలండి. ఇట్ ఈస్ సింపుల్. మీరు ఇక్కడ ఉంటే ఇంపాక్ట్లో ఉండి రోజు చెప్పింది చేస్తే చాలు. సార్ మీరు చాలా చెప్పారు సార్, ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్ మాకు అట్లేం అవసరం లేదు. మీకు అన్ని అవసరమైన ఇక్కడ చెప్తారు. యూ షుడ్ బి ఓపెన్ ఎనఫ్, యూ షుడ్ బి టేకింగ్ సమ్ టైం. మీరు ఆఫీస్కి వెళ్తారు, ఫ్యామిలీ ఉంటుంది, జాబ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు చిన్న ఆలోచన, ఈ రోజు నుంచి రోజుకు ఒక 1 అవర్ నా లైఫ్లో నా అభ్యున్నతికి, నా పురోగతికి నేను ఒక టైం కేటాయిస్తున్నాను అని ఒక చిన్న ఆలోచన మీ మనసులో ఉంటే అన్నీ జరుగుతాయి. దట్ ఈస్ వాట్ అన్లర్నింగ్ ఈజ్. అలాంటి ఒక ఆలోచన తీసుకోవడమే, అలాంటి ఒక నిర్ణయం అనుకోవడమే అన్లర్నింగ్. అది అనుకున్నంత చేత రీలర్నింగ్ జరుగుతుంది. రేపు కరెక్ట్గా మీకు 8 కల్లా ఏ పని ఉండదు, 9 వరకు ఏ పని ఉండదు. 8కి వస్తారు, 9 వరకు కూర్చుంటారు, అన్ని నేర్చుకుంటారు, అన్ని తెలుసుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, ఉన్నత స్థాయికి వెళ్తారు. దట్ ఈస్ వాట్ అన్లర్నింగ్. సో అన్లర్నింగ్ నేర్చుకుంటే రీలర్నింగ్లో ఎలా మనకు మెయిల్ జరుగుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. యా, అర్థమవుతుందండి సంతోష్ గారు? మేకింగ్ సెన్స్? పార్థసారథి గారు క్లియర్? ఇలా మనకు సో అన్లర్నింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ అన్లర్నింగ్ చేయము, ఇదంతా ఏంటి సార్ మీరు చాలా చెప్తున్నారు, మేమేదో జస్ట్ అట్లా వచ్చాం సార్, అలా ఉండి వెళ్ళిపోతాం అంటే ఏమవుతుంది? నేర్చుకోలేను సార్. ఇది గుర్తుందా అందరికి? ఓకే, ఎస్ సార్. ఏమైంది? అవుట్డేట్ అయిపోయింది. అవుట్డేట్ అయిపోయింది. ఎందుకు అవుట్డేట్ అయింది? అవుట్డేట్ అయిపోయింది. అప్డేట్ అవ్వలేదు టెక్నాలజీ. ఎందుకు అవుట్డేట్ అయిందంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ మారుతున్న రిక్వైర్మెంట్స్. కస్టమర్ ప్రతిదీ కొత్తగా కావాలి, ప్రతి వారం కొత్తగా ఉండాలి, ప్రతి నెల కొత్తగా ఉండాలి, ప్రతి ఫీచర్ నా మొబైల్లో ఉండాలి. సో అలాంటి మారుతున్న యొక్క కస్టమర్ యొక్క అవసరాలని గుర్తించడంలోనో, పాటించడంలోనో, దాన్ని ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలోనో ఎక్కడో చిన్న లోపం జరిగింది. లోపం జరిగితే ఏమైంది? అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఇలా మీరు చాలా మనం ఎంతో గొప్ప అనుకున్నవి, లైఫ్ బాయ్ సోప్ ఉందా? మార్గో మనం చూసిన సోప్స్ ఉన్నాయా? లేదా మనం వాడిన బైక్స్ ఉన్నాయా? ఒకప్పుడు మనం ఏదో ఫ్యాన్సీ బైక్స్, ఆ బైక్స్ ఉంటే లైఫ్ అనుకున్న ఆ బైక్స్ ఉన్నాయా ఈరోజు? చూడగలుగుతున్నాం ఎక్కడన్నా? మొబైల్స్, నోకియా మొబైల్ లాంటి కంపెనీస్ ఉన్నాయా? సైకిల్ హీరో లాంటి ప్రపంచం మొత్తాన్ని, మన ఇండియా లాంటి కంట్రీనే కొన్ని వందల సంవత్సరాలు నడిపించినటువంటి హీరో లాంటి సైకిల్ ఈరోజు ఉందా? ఎందుకంటే కాలంలో మేబీ సైకిల్స్ తర్వాత వచ్చినాయి, తర్వాత కొత్త కొత్త ఫీచర్లు కొత్త కొత్త కంపెనీస్ తెచ్చాయి. సైకిల్ ఉంది కానీ అటువంటి ఫీచర్ ఉన్న సైకిల్ లేదు. ఈరోజు దానికి గేర్స్ ఉండాలి, దానికి ఏందో ఉండాలి, దానికి రకరకాల ఫీచర్స్ ఉండాలి. ఆ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీస్ సైకిల్ అమ్ముతా ఉన్నాయి. కానీ ఆ రోజు మనం కొన్నప్పుడు ఒక 2 వీల్స్ ఉండి, ఒక క్యారేజ్ ఉండి, ముందు ఒక క్యారేజ్ ఉండి, మనం దొక్కుతుంటే పోయే నడిచే సైకిల్ ఈరోజు లేవు. అంత ఓపిక తీరిక ఎవరికి లేదు. సైకిల్ ఉంది, మళ్ళీ సైకిల్ ఈజ్ నాట్ మిస్సింగ్. కానీ సైకిల్లో కొత్త ఫీచర్స్ డెవలప్ చేయలేని హీరో లాంటి బ్రాండ్ ఇప్పుడు లేదు. సో కాబట్టి ఏదైనా అవుట్డేట్ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ అప్డేట్. సో కాబట్టి మనందరం లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే రోజు నేర్చుకుంటారు. గంపసారి ఇప్పటికి కూడా నేర్చుకుంటారండి. ఎండమూరి గారు ఇప్పటికి నేర్చుకుంటారు, పట్టాభి గారు ఇప్పటికి నేర్చుకుంటారు. సార్ ఆయన తెలియదు ఉందంటే తెలియదు ఏం లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ తెలుసు తెలియదని కాదు, ఇట్స్ అవేర్నెస్. కనీసం నెలకు ఒక సెషన్కి వెళ్ళాలి, కొత్త దానికి ఒక 6 నెలలకు ఒక మంచి ట్రైనింగ్ సెషన్కి వెళ్ళాలి. సార్ ఎప్పుడు ముంబై పోతుంటారు, ఆస్ట్రేలియా పోతుంటారు, యూఎస్ పోతుంటారు, ఎక్కడి పోయినా ఎక్కడ ట్రైనింగ్ అటెండ్ అవుతారు. మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనకు నేర్పిస్తూ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? లేదా ఆయన కూర్చోవచ్చు, నాకు అంతా తెలుసు, ఇంతమందికి ట్రైన్ చేశాను, నేను ఏపీలో గొప్ప, తెలంగాణలో గొప్ప అంటే తర్వాత ఈయన పైన గొప్ప ఉన్నాడు ఒకటి వస్తాడు.
ఈయనది అవుట్డేట్ అయిపోతుంది, అండ్ అప్డేట్ అవుతుంది. సో మనం ఎప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఉండాలి అంటే ఎప్పుడు అన్లర్నింగ్ చేస్తూ రీలర్నింగ్ చేస్తూ ఉండాలి. దిస్ ఈస్ ద మెసేజ్. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? ఎస్, మేకింగ్ సెన్స్? సార్ ఎస్, సూపర్, రైట్. సో ఇంకొకటి ఏంటి మనకందరికి ఇక్కడ మీకు ఫోటోలో ఏం కనిపిస్తుంది చూడండి. ఫోటోలో ఏం కనిపిస్తుందో చూడండి. చూసారు అందరూ? గ్లాస్ Yes, ఆఫ్ sir. వాటర్. Glass of Yes. ఏం కనిపిస్తుంది చెప్పండి. మీకేం కనిపించింది? పార్థసారథి గారు, రేణుక గారికి గ్లాస్ ఆఫ్ వాటర్ కనిపించింది. ఓకే, మీకేం కనిపించింది? హాఫ్ గ్లాసే ఉందండి వాటర్. వాటర్ హాఫ్ గ్లాస్ ఉంది. పార్థసారథి గారికి హాఫ్ గ్లాస్ వాటర్ కనిపించింది. ఓకే, హుస్సేన్ గారికి ఏం కనిపించింది? క్లీన్ వాటర్. క్లీన్ వాటర్ కనిపించింది. ఓకే, సంతోష్ గారికి ఏం కనిపించింది? హాఫ్ వాటర్ గ్లాస్. హాఫ్ వాటర్ గ్లాస్ కనిపించింది. విజయ్ గారికి ఏం కనిపించింది? విజయ్ గారికి ఏమైనా కనిపించిందా? వినయ్ గారికి ఏమైనా కనిపించిందా? ఎస్. సో మీకు ఏం కనిపించలేదు దానికంటే హాఫ్ గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ ఎయిర్ ఉంది సార్, గాలి, అలా కూడా చెప్పుకోవచ్చు. యా. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఈ రోజు అంతా చెప్పుకోవచ్చు. Yes. గ్లాస్ విత్ వాటర్ కరెక్టే. ఓన్లీ హాఫ్ గ్లాస్ అని ఎందుకు అన్నారు? గ్లాస్ విత్ వాటర్ అనొచ్చు కదా. కొంతమంది చెప్పారు ఈ హాఫ్ ఎంటీ బాటిల్ కనిపిస్తుంది, వాళ్ళకి అన్ని ఎంటీనే కనిపిస్తుంటాయి, వాళ్ళకి నిండుకున్నది ఏది కనిపించదు పక్కన ఉన్నా కూడా. కొందరికి కనిపించేదే ఉంది, కనిపించకుండా దాంట్లో ఎయిర్ ఉంది సార్. గ్లాస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ ఉంది. ఎయిర్ వాటర్లో ఉంటుందా, వాటర్ పైన కూడా ఉంటుందా? వాటర్ లో ఉంటుంది, వాటర్ పైన కూడా ఉంటుంది. మరి గ్లాస్ విత్ వాటర్ ఫిల్డ్ విత్ ఎయిర్ ఉందా? తప్ప స్టేట్మెంట్. కొందరికి వాటర్ గ్లాస్ ఫిల్ విత్ ఎయిర్, అది తప్ప. నాకు వాటర్ కనిపిస్తే గ్లాస్ ఉంది ఫిల్ విత్ ఎయిర్, తప్ప అది. వాటర్ కూడా ఉండొచ్చు కానీ ఎయిర్ ఉంది కదా. గ్లాస్ విత్ ఎయిర్ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్ అబౌట్ ద యూనివర్స్. నువ్వు ఏం చూస్తున్నావు బయట అంటే నీ మనసు ఎలా ఉంటే బయట అలా చూస్తున్నావు. నాకు ఇంపాక్ట్ మంచిది, అంత మంచిగా నాకు కనిపిస్తుంది. ఇంపాక్ట్ కొంతమందికి వేస్ట్, వాళ్ళకి వేస్ట్ విషయాలను వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ దేర్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. నీ మనసులో ఎటువంటి ఆలోచన ఉందో బయట అటువంటి విషయాల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. యా. కొందరికి న్యూస్ చాలా ఇష్టం, అంతా వాళ్ళ ఇంట్లోకి న్యూసే వస్తుంటుంది. 7 గంటలకు న్యూస్ వస్తుంది, 8 గంటలకు న్యూస్ వస్తుంది. మా ఇంట్లో న్యూస్ రాక 10 ఏళ్ళు అయిపోయింది, మా ఇంట్లో ఏ న్యూస్ రాదు, ఎందుకంటే మేము చూడం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. నువ్వేం చేస్తున్నావు, నీ మనసులో ఏముందో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నావు. ఎందుకు పొద్దు నుంచి 7 న్యూస్ ఉంటుంది, ఏం చేస్తావు? పొలిటీషియన్ అవుతావా, లేకపోతే రేపు పొద్దున్న పోయి న్యూస్ చదువుతావా? పొలిటీషియన్ కావు, న్యూస్ చదవవు. నీకేం చేస్తావు న్యూస్ చూసి? అన్ప్రొడక్టివ్ కదా. డాన్సర్ డాన్స్ చేయాలి, సింగర్ సింగింగ్ చేయాలి, అమ్మ వంటలు వండాలి, ఫాదర్ ఏదో ఉద్యోగం చేయాలి. నువ్వు 24 గంటలు టీవీ చూడాలి. ఏం చేస్తావు? టీవీని కనిపెడతావా, లేకపోతే టీవీలో సీరియల్ వేస్తావా, లేకపోతే టీవీలో డ్రామా రాస్తావా? 24 గంటలు టీవీ చేసినప్పుడు ఏదో దానికి సంబంధించి చేయాలి కదా. నువ్వు చూస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు? యా, దిస్ ఇస్ హౌ వి మిస్ అవర్ ప్లాన్స్ అండ్ ఎయిమ్స్ ఇన్ లైఫ్. యా. సో ఇంకొకటి ఏంటంటే ఏదైతే నువ్వు చూస్తున్నావో నీ మనసుని బయట చూస్తున్నావు. అవుట్ సైడ్ యూనివర్స్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్. మనం అద్దం ముందు నిలబడ్డాము, శ్రీదేవి మీద అద్దం ముందు నిలబడ్డారు, నల్లగా కనిపిస్తుందా? ఆమె ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. బికాస్ అద్దంలో కనిపించేది రిఫ్లెక్షనే కదా. అద్దానికి ఏమైనా చేతులు, కాళ్ళు, లేకపోతే దాని పక్కన పౌడర్ డబ్బా అవన్నీ ఏం లేవు కదా. సో ది వే యు ఆర్, ఇట్ ఓన్లీ షోస్, అంతే. సో ఇన్ ఏ వే మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బయట ఉన్న ప్రపంచం, సార్ మా అమ్మ మంచిది కాదు, అమ్మ మంచిది కాదు, అమ్మ మంచిది కాదు ఎట్లుండో, వాళ్ళ కూతురికి మంచి అమ్మ, వాళ్ళ కొడుకుకి మంచి అమ్మ. నీకెందుకు అమ్మ మంచిది కాదు? నువ్వు మూడోవాడి కాబట్టి. మీ అక్కకి అమ్మ మంచిదైంది, మీ అన్నకి అమ్మ మంచిదైంది, నీకెట్లా కాకుండా ఉంటుంది? సార్ నా బాస్ మంచోడు కాదు, ఆ బాస్ కింద 100 మంది చేస్తున్నాడు, 50 మందికి మంచిగా ఉన్నాడు, నీకెట్లా కాకుండా ఉంటాడు మంచిగా?
ఆయన మంచో కాదో నేను చెప్పట్లేదు. ఆయన అగైన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ రిలేట్. బికాస్ ఇన్ ఎ వే యూ రిలేట్ ది వే యు ఆర్. నువ్వు విషయాన్ని ఎలా చూస్తావో అలానే కనిపిస్తుంది. సార్ హైదరాబాద్ బాగుంది, ఇక్కడ ఉన్న 1,20,00,000 మందిలో ఎంతమంది బాగుంటుంది హైదరాబాద్? కొంతమంది బాగుంటుంది, కొంతమంది హైదరాబాద్ నచ్చలే. అంటే హైదరాబాద్ బాగాలేదనే? హైదరాబాద్లో బాగుంది బాగాలేదు రెండు ఉన్నాయి. బాగున్న వాళ్ళకి బాగుంది, బాగాలేని వాళ్ళకి బాగాలేదు, అంతే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హైదరాబాద్ బాగుందా బాగాలేదు అనేది కాదు, చూసే వ్యక్తి ఎలా చూస్తుండే దాన్ని బట్టి హైదరాబాద్ కనిపిస్తుంది. మేకింగ్ సెన్స్? సో అర్థమయ్యేది ఏంటంటే యూ షుడ్ నాట్ జడ్జ్ అదర్స్. మనందరికీ అంటే పొద్దున్న లేస్తే జడ్జ్ చేయడమే, పొద్దున్న లేస్తే జడ్జ్ చేయడం. అది అట్లుంది బాగాలేదు, ఇది ఇట్లుంది బాగాలేదు. ఒకసారి బాగుంటుంది, అమ్మ పప్పు చేసింది, పప్పు చేస్తే ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి మంచిగా ఉండదు, ఒకసారి ఉప్పు తక్కువైంది, ఒకసారి ఉప్పు, అన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్. మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయి. కొంచెం ఆనందం ఉంటుంది, కొంచెం దుఃఖం ఉంటుంది, కొంచెం ఒక మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు, ఒక పనికిమాలోడు ఉంటాడు, ఒక ఏడిపిచ్చేవాడు ఉంటాడు, నవ్వించి అన్నీ ఉంటేనే కదా జీవితం. ఇదే తెలుసుకోవాలి తప్పితే దాన్ని ప్రతినిత్యం జడ్జి చేస్తాను, ఇది వేస్ట్, వాడు ఎవడు వేస్ట్ ఎవడు కరెక్ట్ ఎవడికి తెలియదు. యా, సో ఏదైనా లెర్నింగ్ ఉంటే తీసుకోవాలి తప్పితే ప్రతినిత్యం జడ్జ్మెంట్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు సక్సెడ్ ఇన్ లైఫ్, యూ వాంట్ టు బి లివ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్, యూ షుడ్ నాట్ జడ్జ్. మన లైఫ్లో మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్ జడ్జ్మెంటల్. యూ హ్యావ్ టు బి ఆల్వేస్ సీ ద థింగ్స్ యాజ్ ఈజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరందరికీ అభిప్రాయం సార్ ఆది మంచోడు, యువర్ ఎ ఫూల్ అంటాను. ఆది మంచోడు చెడ్డోడు చెప్పాలన్నా కూడా నీకు లాట్ ఆఫ్ డేటా కావాలి. నువ్వు చూసి నన్ను చూసి 2 నిమిషాలు ఎట్లా చెప్తావు నువ్వు? దెన్ యు ఆర్ జడ్జింగ్. ఇఫ్ యూ జడ్జ్ వాట్ హ్యాపెన్స్, యూ మిస్ ద రియాలిటీ. ఏది ఎలా ఉందో అలా చూడడం మర్చిపోతున్నావు, అంతే. అలా చూడకుండా నీ ఆలోచనలను చూస్తున్నావు. ట్రైనర్స్ అందరు దొంగోళ్ళు అంటే దొంగల్లాగా కనిపిస్తారు, డాక్టర్స్ అంతా వేస్ట్ అంటే వేస్ట్ లాగా కనిపిస్తారు, హాస్పిటల్ వేస్ట్ అంటే వేస్ట్ లాగా కనిపిస్తాయి. బికాస్ నీ మనసులోంచి చూస్తున్నావు ప్రపంచాన్ని. సో నీ మనసు వేస్ట్ అని చెప్తే వేస్ట్ లాగా కనిపిస్తుంది, నీ మనసు బెస్ట్ అంటే బెస్ట్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ వరస్ట్ బెస్ట్ ఉన్నా కూడా బెస్ట్ అని చూస్తుంది. దిస్ ఈస్ హౌ యూ ఫోకస్. అందుకనే మన లైఫ్లోకి ఏం వస్తున్నాయి అంటే నీకు ఏం కావాలో అవి వస్తున్నాయి, అంతే. మా ఇంట్లో టీవీలో న్యూసే వస్తాయి సరే అంటే న్యూసే వస్తాయి, ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కదా. మరి మా ఇంట్లో రావట్లేదు అని వస్తే అందరి ఇళ్ళలో రావాలి కదా. మా ఇంట్లో టీవీ ఉంది, బ్రహ్మాండమైన టీవీ ఉంది, అన్ని యాక్సెస్లు ఉన్నాయి, కానీ మా ఇంట్లో ఎప్పుడు టీవీలో న్యూస్ రాదు, ఎందుకంటే నేను కోరుకోవట్లేదు. మరి నీకు వస్తున్నాయి ఎందుకంటే దిస్ ఇస్ హౌ యు ఆర్, అంతే. నువ్వు అలా ఉన్నావు కాబట్టి అలా జరుగుతుంది. యా, టీవీలో అన్నీ ఉన్నాయి, అందులో సీరియల్లో వస్తున్నాయి సార్ అంటే సీరియల్ రావట్లేదు, సీరియల్స్ నువ్వు కోరుకుంటున్నావు. చూసి నేను ఏడుస్తున్నా సార్, ఏడు, ఏం చేద్దాం? నువ్వు అది కోరుకుంటున్నావు కాబట్టి అది నీ లైఫ్లో ఉంది. మా ఇంట్లో సీరియల్స్ ఉన్నాయి, మాకు సీరియల్ ఏంటో కూడా తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఏ సీరియల్ ఈస్. సీరియల్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా చూడలేదు. ఎందుకు? ఐఎమ్ నాట్ వాంటింగ్ ఇట్. మరి సీరియల్ లేవా? మా టీవీలో సీరియల్ రావా? వస్తే పెడితే. అంటే ఇన్ ఎ వే ఏంటంటే యూ డోంట్ జడ్జ్ అండ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ అన్వాంటెడ్ థింగ్స్. ఎప్పుడు లైఫ్లో లేకపోతే ప్రపంచంలో లేకపోతే సిచ్యుయేషన్లో వాంటెడ్ ఉంటుంది, అన్వాంటెడ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. యా, హంస నువ్వు ఎక్కడ వదిలేసిన పాలను తీసుకొని నీళ్ళని వదిలేస్తే ఎట్లా? నీళ్ళలో పాలను సపరేట్ చేయడం ఎవరికైనా తెలుసా? టెక్నాలజీ ఉందా? బట్ హంస దగ్గర ఉంది. సో మనం కూడా అలా ఉండాలి. ప్రపంచంలో మనం వెళ్ళేటప్పుడు అన్నీ ఉంటాయి. నువ్వు ఒక క్లాస్లోకి వెళ్ళి చెప్పేటప్పుడు అడవ చేసేవాడు ఉంటాడు, గొడవ చేసేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు, నువ్వు వేస్ట్ అనేవాడు ఉంటాడు, నువ్వు పనికిమాలోడు అనేవాడు ఉంటాడు, నీకు బుద్ధి లేదనేవాడు ఉంటాడు, అందరూ ఉంటారు. ఇన్ని రకాల మధ్యలో మంచిగా నువ్వు అనుకున్నట్టుగా చెప్పి ప్రశాంతంగా బయటకు వచ్చి హ్యాపీగా నీ ఇంటికి వెళ్ళడం నీ విజ్డమ్. అంతేగాని నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అంటావు, నువ్వు నన్ను ఎందుకు అట్లా అంటావు, నేను వస్తే ఎందుకు నిలబడవు, నేను వస్తే ఎందుకు చప్పట్లు కొట్టవు, నేను వస్తే, ఇదంతా పెట్టుకుంటే న్యూ సెన్స్. ఇది అర్థమవుతుందండి? ఇది అవివేక్ చేసే పని. మనంతా వైస్గా ఉండాలి. వేరే అన్లర్నింగ్ అంటే మనకి ఏది ఎలా ఉన్నా 99% యూ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, అంతే. దిస్ ఈస్ ద వైజ్నెస్ యూ అడాప్టెడ్. అది ఎక్కడ వస్తుంది? అన్లర్నింగ్ ద్వారా వస్తుంది. అర్థమవుతుందండి? సో మన లైఫ్ అందంగా సుందరంగా ఉండాలంటే ఏం చేయాలి? నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి. అర్థమైందండి? ఇట్ డజంట్ మీన్ దట్ కింద పడమని కాదండి. ఇట్ డజంట్ మీన్ దట్ కింద పడమని కాదు. కింద ఎవరు పడరో తెలుసా? ఏ పని చేయకుండా కింద పడడం. నేను పొద్దున్న లేస్తాను, మంచిగా సూట్ వేసుకుంటా, సోఫాలో కూర్చుంటా. ఎక్కడ పడాలి నేను పోయి? ఎక్కడైనా పడుతున్నా? అవకాశం ఉందా? పొద్దున్న లేస్తాను,
హ్యాపీగా స్నానం చేస్తా, మావి వండి పెట్టుద్ది, సూట్ వేసుకుంటాను, సోఫాలో కూర్చుంటాను. ఎక్కడ పడతాను నేను పోయి? ఏదైనా చేస్తే కదా పడ్డానికి. కాబట్టి మనందరం సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్యూర్ తీసుకెళ్ళకండి. సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ ఫెయిల్యూర్స్ ఉండవండి. యా, ఫెయిల్యూర్స్ ఉండవు. ఏముంటుంది మరి వాళ్ళ లైఫ్లో? లర్నింగ్ సార్. ఏముంటుందండి? లర్నింగ్ సార్. లర్నింగ్. ఒకసారి సార్ క్లాప్ చేయండి. వాళ్ళ లైఫ్లో లర్నింగే ఉంటుందండి. ఈరోజు ఇలా చేసాము, వాళ్ళకి తెలుస్తుంది, ఇలా చేస్తే కింద పడతాం. దట్స్ అ లర్నింగ్. రేపు ఏం చేయాలి? ఇలా చేయకూడదు. దట్స్ అ లర్నింగ్. మనందరం దానికి ఒక అందంగా పేరు పెడతాం. నేను ఫెయిల్ అయిపోయినా, నేను 10th రాసినావు, ఫెయిల్ అయినావు. ఎందుకు ఫెయిల్ అయినావు? విశ్లేషణ చేసుకో. నెక్స్ట్ ఇయర్ అది చేయకు, అంతే. ఫెయిల్యూర్ ఎక్కడుంది? కొత్త విషయం చేసిన ప్రతిసారి మనం విజయానికి ఎంత దగ్గరలో ఉన్నామో ఫెయిల్యూర్ కూడా అంతే దగ్గరలో ఉంటాం. కాకపోతే దాంట్లో మెలకువ ఏంటంటే వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ని విజయానికి మెట్టుగా మార్చుకోవడమే నీ విఘ్నత. యా, సో అలాంటి ఒక వ్యక్తిత్వం మనకు ఉండాలి. సార్ నేను స్పీచ్ చెప్పమన్నారు, కొంతమందికి నేను చెమటలు పడిన ఎంత కారిపోయింది, ఏం గుర్తురాలే, అంతే సార్ నా లైఫ్ ఇంతే సార్, నేను మాట్లాడిన సార్, ఇంకా అయిపోయింది సార్, ఏం రాసారని ఇంక అంతే. కానీ ఈరోజు మీ ముందు మాట్లాడే ప్రతి గొప్ప స్పీకర్ కూడా మీకన్నా ఒకసారి చొక్కా తెరిచిన వాళ్ళు, మొత్తం చెమటంతా కారిపోయిన వాళ్ళే. బట్ ఆ అపజయంతో ఎప్పుడు ఆపలేదు వాళ్ళు. అక్కడి నుంచి మెట్టుగా ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు ఎవరైనా నేను మీ ముందుండి గొప్పగా మాట్లాడుతున్నాను, నేను పుట్టుకతో ఇలా వచ్చాను అనుకోకండి. ఐఎమ్ నాట్ ఎ స్పీకర్ బై బర్త్. ఐఎమ్ నాట్ ఎ స్పీకర్ బై క్వాలిఫికేషన్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ యాజ్ ఈజ్ 3 years బిఫోర్. ఎలా వచ్చింది? ప్రతిరోజు చెప్తున్నాను, ప్రతిరోజు మాట్లాడుతున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, ప్రతిరోజు అన్లర్న్ చేస్తున్నా, ప్రతిరోజు రీలర్న్ చేస్తున్నా, రోజు కొద్ది ఇంప్రూవ్ అవుతున్నా, అంతే. అది మీకెందుకు రాదు? అంటే మీరు చెప్పింది ఒక క్లాసు, పోయింది ఒక సెషన్కి, చెప్పింది గంట సేపు, దాంట్లో వచ్చేసేయాలి సార్, మొత్తం వచ్చేసేయాలి. ఎట్లా వస్తుంది? లాజికల్గా కూడా ఆలోచించండి. కాబట్టి మన మనసులో ఏదైనా చిన్నపాటి అపజయం ఉన్నా, చిన్నపాటి సెల్ఫ్ నెగటివ్నెస్ ఉన్నా, అదంతా కూడా తాత్కాలికమే. ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఇట్, ఇన్ సమ్ టైమ్ యూ బికమ్ మాస్టర్ ఇన్ ఇట్. సో కష్టాలన్నీ కూడా ఇనీషియల్గానే ఉంటాయండి. డ్రైవింగ్ నేర్చుకోవాలి, కారు చేసి కీ చేసి పొమ్మని డ్రైవ్ చేసినప్పుడు ఉన్నాడు ప్రపంచంలో, పట్టుకొస్తారు ఒకరిని. సైకిల్ ఇవ్వాలి, సైకిల్ తొక్కాలి, సైకిల్ నేర్పించేసి సైకిల్ కొని చేసి తొక్కురంటే తొక్కినోడు ఎవరు ఉన్నాడు ప్రపంచంలో? నాన్న ఉండాల్సిందే, అమ్మ ఉండాల్సిందే, అరే అనాల్సిందే, ఒరే అనాల్సిందే, కింద పడాల్సిందే, పైన పడాల్సిందే, చేయి పట్టుకోవాల్సిందే, వదిలేయాల్సిందే, ఏదో చేయాల్సిందే. అలా చేసి 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 ఎప్పుడో మనకు ఒక రోజు అనిపించింది నేను తొక్కేస్తాను, అప్పటి నుంచి తొక్కుతూనే ఉన్నాను. మరి ముందున్నాయన్నీ ఏంటి? దోస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్. సైకిల్ నుంచి కింద ప్రతిసారి అది ఒక స్టెప్ టు ప్రోగ్రెస్. ఫెయిల్ అయిన ప్రతిసారి ఒక అనుభవం టు ప్రోగ్రెస్. అలానే మన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ మనం మిస్ అవుతూ ఉంటాం. ఒక చిన్న అపజయం వస్తే మొత్తం అప్లై చేస్తాను, నాకు అంతే సార్, నేను అంతే అనుకున్నా కదా, మీకు చెప్పే కదా ముందే, నాకు ఇంపాక్ట్ కాదు కదా, నేను ఎవడు మార్చలేడని చెప్పే కదా. మీరు మార్చలేరు, నా సంగతి తెలుసు కదా మీకు. నన్ను ఎవడు మార్చలేడు, నాకు 50 ఏళ్ళు లేదు, ఎవడు మార్చలేడు, నువ్వేం మారుస్తావు అని మీరు అంటే ఓన్లీ యూఆర్ డూయింగ్ 1 or 2 ట్రయల్స్. దాంట్లోనే నిర్ణయం చెప్పేస్తున్నాం. మేబీ నాకు 4 సార్లు పట్టవచ్చు, మీకు 5 సార్లు పట్టవచ్చు, మరి 10 సార్లు పట్టవచ్చు, మరి 50 సార్లు పట్టవచ్చు, మరి 100 సార్లు పట్టవచ్చు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది నీకు. యూ బికమ్ ఎ గ్రేట్ స్పీకర్, యూ బికమ్ ఎ గ్రేట్ ట్రైనర్, యూ బికమ్ ఎ గ్రేట్ సేల్స్ మ్యాన్, యూ బికమ్ ఎ గ్రేట్ హ్యూమన్. ఎస్, యూ బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. వై నాట్ అని నేను అడుగుతున్నాను. ఒకవేళ ఆన్సర్ కాదు అంటే మీరు ఎంత ప్రయత్నం చేశారో అంటున్నాను. కాబట్టి చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న అపజయాలకి, చిన్న చిన్న నెగిటివ్నెస్కి మనం కుంగిపోయో, మనం నిరాశపడో, ముందున్న గమ్యాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ అన్లర్నింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ విత్ అస్. లేకుంటే ప్రతినిత్యం ఎవడో ఒకటి చేదో ఒకటి అంటాడు, ఏదో ఎంత బాగా చెప్తున్నావు అంటే, ఓ నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసినా, ఏంది ట్రైనర్ అయిపోదామని ఇది వచ్చినావు నువ్వు వీడికి, ఎంతమందిని చూసినా ఇలాంటి వాళ్ళని, ఇది ఎంత కష్టం తెలుసా? ఈడ ఏమీ లేదండి. ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మీరు మంచిగా ఉన్నా అంటాడు, మీరు మంచిగా లేకున్నా అంటాడు, మీరు బాగా చెప్పినా అంటాడు, బాగా చెప్పకపోయినా అంటాడు. కొందరు జెలస్తో ఉంటారు, కొందరు కోపంతో అంటారు,
కొందరు ద్వేషంతో అంటారు, కొందరు ప్రేమతో ఏదో ఒకటి అంటారు. వాళ్ళు అన్న దాంట్లో ఎంత ఉంది అనే దానికంటే కూడా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీకు ముఖ్యం. అందుకని నేనేం చెప్తానంటే, ది పర్సెప్షన్, అదర్స్ పర్సెప్షన్ ఆన్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ది పర్సెప్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ బై యూ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ది పర్సెప్షన్స్ ఆఫ్ అదర్స్ ఆన్ యూ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే వేరే వాళ్ళు నిన్ను ఏమనుకుంటారు లేకపోతే ఎలా అనుకుంటారు అనేది అసలు నీ సబ్జెక్టే కాదు. నేను ఇక్కడికి వచ్చాను, ధనంజయ్ గారు మీరు వేస్ట్ అండి, నేను చూసిన వాళ్ళల్లో ఇంతమంది నేను క్లాసులు చెప్పాను కానీ 10 సంవత్సరాల నుంచి మీ ఇంత వరస్ట్ పర్సన్ చూడలే అన్నా కూడా అది మీకేం కాకూడదండి. బికాస్ దట్ ఈస్ నా పర్సెప్షన్. ధనంజయ్ గురించి ఏం తెలిసి నేనేమంటాను? నేతో మీతో కూర్చున్న 40 నిమిషాల్లో నేను ఏమంటా చెప్పండి మిమ్మల్ని. హౌ కెన్ ఐ డిఫైన్ యువర్ ఎబిలిటీ? ఒకవేళ నేను ఏమన్నది అసలు మీకు వాస్తవమే కాదు, యువర్ వేస్ట్ అన్న వాస్తవం కాదు, మీకు పనికిరారన్న వాస్తవం కాదు, మీకు అహంకారం అన్నది వాస్తవం కాదు. అదర్స్ పర్సెప్షన్ ఆన్ యూ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అదర్స్ పర్సెప్షన్, నేను మిమ్మల్ని అన్నాను, నా పర్సెప్షన్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అలా మీరు ఏదైనా చేసేటప్పుడు ఎవరు క్రిటిసైజ్ చేసినా, ఎవరు మిమ్మల్ని ఏమన్నా, ఎవరు ఏం చేసినా, మనం ఐన్స్టీన్ని క్రిటిసైజ్ చేసామండి, థామస్ ఆల్వాని క్రిటిసైజ్ చేసాం, ఎస్, రైట్ బ్రదర్స్ని క్రిటిసైజ్ చేసాం, గొప్పగా ఉన్న ప్రతి ఒక్కరిని, కొన్ని లక్షల మంది, సోక్రటీస్ని క్రిటిసైజ్ చేసాం. గొప్పగా ఉన్న ప్రతి వ్యక్తిని కొన్ని లక్షల మంది క్రిటిసైజ్ చేశారు. కాకపోతే వాళ్ళు దాంట్లో నుంచి కూడా ముందుకు వెళ్ళారు, బికాస్ దే నో వాట్ దే ఆర్. అలా ఐన్స్టీన్ స్కూల్లో నుంచి పంపించినమ్మంటే నాకేం రాదు అనుకున్నాడు, ఈరోజు మనకి ఐన్స్టీన్ లేడు. వాళ్ళ టీచర్ చెప్పాడు, ఈ పిల్లోడు పనికిరాడమ్మా తీసుకెళ్ళమని చెప్పారు. వాళ్ళ మదర్ చెప్పింది, నాన్న నీకు టీచ్ చేసేంత కెపాసిటీ వాళ్ళకి లేదు కాబట్టి వద్దన్న నాన్న, నిన్ను మంచి టీచర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పింది. టీచర్ ఏం చెప్పాడు, మీ పిల్లోడు ఎందుకు పనికిరాడమ్మా స్కూల్లో, అని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమని చెప్పాడు. సో వాళ్ళ అమ్మ ఏం చేసింది, టీచర్ చెప్పిన మాటను పిల్లోడికి చెప్పలే, బికాస్ షీ బిలీవ్డ్ వాట్ హీ ఈస్. లేకపోతే ఐన్స్టీన్ బిలీవ్ చేశాడు వాట్ హీ ఈస్, కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. అలా కాకుండా ప్రతి ఒక్కటి మన ఎత్తిన పెట్టుకుంటే ఎవడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి అదర్స్ పర్సెప్షన్స్ డోంట్ క్యారీ విత్ ఇట్. వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో అసలు మీకు సంబంధమే లేని విషయం. ఒకడు మంచోడు అంటాడు, ఒకడు పనికిమాలోడు అంటాడు, ఒకడు వేస్ట్ ఫెలో అంటాడు, ఒకడు తిక్కోడు అంటాడు, ఒకడు గొప్పోడు అంటాడు. యా, సో మీరు ఎవరు ఏమంటారో దాన్ని పక్కన పెట్టండి, దాంతో వద్దు. కానీ మీరు మీతో ఏమంటున్నారు అది చాలా ఇంపార్టెంట్. ది పర్సెప్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ బై యూ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ధనంజయ్ గారు చెప్పారనుకోండి, నేను వేస్ట్ సార్ అని, నేనేం చేయలేను. మీకు ఇక్కడ జ్ఞానమణి మేడం ఉన్నా ఏం చేయలేదు, మీ విజయ మేడం ఉన్నా ఏం చేయలేదు, లేకపోతే మీ లాభిశెట్టి గారు ఏం చేయలేరు, గంప సార్ వచ్చినా ఏం చేయడు, ఇంకొకటి వచ్చినా ఏం చేయడు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా నేను పనికిరాను సార్ అని, ఇంకేం చేస్తాను నేను. అందుకని మీ పర్సెప్షన్, మీ బిలీఫ్ ఆన్ యూ షుడ్ బి కాంక్రీట్. సార్ నేను ఇక్కడికి వచ్చాను, ఈ 30 రోజుల్లో ట్రైనర్ అవుతాను, ఇంపాక్ట్లో 6000 మంది ట్రైనర్స్ అయ్యారు, లాభిశెట్టి గారు ఇంతమంది బ్యాచ్లు చేశారు, విజయ నవనీత మేడం ఇంతమంది బ్యాచ్లు చేశారు, మా మెంటర్స్ ఇంత గొప్ప వాళ్ళని చేశారు, మేము కూడా మారుతాం, మేము కూడా గొప్ప వాళ్ళు అవుతాం, మేము మారుతాం. కమ్ విత్ ఎ పాజిటివ్ బిలీఫ్ అండ్ సీ యు గెట్ ద చేంజ్. అందుకని డోంట్ క్యారీ బై అదర్స్ పర్సెప్షన్ అబౌట్ యూ, ఓన్లీ ఫోకస్ ఆన్ ద పర్సెప్షన్ యూ క్యారీ ఆన్ యూ. మీ గురించి మీరు ఏమనుకుంటారు అనే దాని మీద ఫోకస్ చేయండి, వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు అనే దాని మీద అస్సలు ఫోకస్ చేయకండి. ఎస్, ఇస్ దట్ ఓకే? కాబట్టి మీరు ఒక మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్, ఓకే సార్. ఎస్, చాలా గొప్పగా మీరు రాణిస్తారు. మీ ముందు స్కిల్స్ అవసరం లేదండి. నేను సార్ నేను ఇది ఇక్కడ ట్రైనర్ అవ్వాలంటే చాలా కష్టం సార్, నేను 2 డిగ్రీలు చేయాలి, 4 PhDలు చేయాలి, ఒక 100 పుస్తకాలు, అవన్నీ ఏం అవసరం లేదండి. ఇక్కడ చెప్పిన 30 రోజులు వాళ్ళు చెప్పింది చేస్తే మీరు అవుతారు. ఎందుకంటే మన గంప సార్ 35 సంవత్సరాల అనుభవం, ఒక 6000 మందిని ట్రైనర్స్ తయారు చేసిన అనుభవంతో మీరు ఇక్కడ కూర్చున్నారు. అంటే ఇంత అనుభవం మీ దగ్గరికి 30 రోజులు వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవడు ఆపుతాడు? ఆపితే గిప్తే మీరే ఆపాలి. ఎట్లా, నాకేం రాదు సార్, నేను ఇంతే సార్, నేను నిజామాబాద్లో ఉన్నా సార్, మాది పల్లెటూరు సార్, నేను అందంగా లేను సార్, నేను పొట్టిగా ఉంటాను సార్, ఇవన్నీ నువ్వు ఎంత చెప్పినా కూడా నేనేం చేయలేను. ఇంకా అవి అవసరం లేదురా బాబు, నువ్వు పొట్టిగా ఉన్నావు, పొడుగు ఉండాల్సిన అవసరం లేదు గొప్పోడు అవ్వడానికి, నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు గొప్పోడు అవ్వడానికి, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ అవసరం లేదు గొప్పోడు అవ్వడానికి, నేను అనర్గళంగా మాట్లాడలేను, అనర్గళంగా మాట్లాడాల్సిన అవసరం లేదు గొప్పోడు అవ్వడానికి, ఏం లేకపోయినా గొప్పోడు అవుతావు. వింటే మంచిది, వినకుంటే నేనేం చేస్తాను? దిస్ ఈస్ అన్లర్నింగ్ యూ హ్యావ్ టు డూ. నీ మనసులో తెలియకుండా ఏమన్నా అపోహలు ఉంటే దాన్ని వదిలేసేయండి. సో ఇవన్నీ మీ విజయానికి అవసరం లేదు. దట్స్ ఇట్. ఇక్కడ చెప్పింది చెప్పినట్టు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు,
వాళ్ళు చెప్పింది 30 రోజులు తూచా తప్పకుండా ఒక చిన్న పిల్లవాడిలాగా మీరు పాటిస్తే 30 రోజుల తర్వాత ఒక అద్భుతమైన వ్యక్తిలాగా బయటకు వెళ్తారు. దిస్ ఈస్ ద అన్లర్నింగ్ యూ హ్యావ్ టు క్యారీ. యా, అర్థమవుతుందండి? ఎస్. ఇలా అలానే డిఫరెన్స్ ఈజ్ నాట్ రాంగ్ అండి. మనందరికీ ఒక చిన్న కాన్సెప్ట్, నేను చెప్పినట్టు ఏమైపోతే నువ్వు వేస్ట్. మనందరం ఒక అన్లర్న్ చేయాలి. డిఫరెన్స్ నెవర్ బి రాంగ్. యా, ఒక భిన్న వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు చాలా సరదాగా ఉండొచ్చండి. మావాడే కాఫీ ఇష్టం, నాకు టీ ఇష్టం. ఏమవుతుంది? ఆమె కాఫీ పెట్టుకుంటే నేను టీ పెట్టుకుంటే తాగుతా. ఏముంది దాంట్లో? నువ్వు ఎట్లా కాఫీ తాగుతావు, నేను టీ పెట్టమను కదా, ఇద్దరం టీ తాగాలంటే గొడవ. దట్స్ ఓన్లీ వన్ మైనర్ డిఫరెన్స్ ఇద్దరి మధ్యలో. నీకు నాన్ వెజ్ ఇష్టం, ఒక వెజ్ ఇష్టం. నువ్వు హ్యాపీగా చికెన్ తెచ్చుకొని చేసుకుని వండి పెడితే తిను, ఆ మంచి కూరగాయలు తింటే తిని, నీదేం పోయింది? నీకు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పాలి? 2 వంటలు ఎట్లా తెస్తాం? నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ ఆమె నిన్ను అడుగుతుంది, అప్పుడు బాగుంటుందా? నీకెవరు చెప్పే నాన్ వెజ్ తిను, నువ్వు కూడా వెజ్ తినొచ్చు కదా అంటే ఇద్దరు కొట్టుకోవాలి ఇక. సో అందుకని మనం అన్లర్న్ చేయాల్సింది ఏంటంటే ఆల్వేస్ 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 ఎవ్రీబడి ఈస్ రైట్ అండి. ఒకవేళ ఇద్దరి మధ్యలో ఏదన్నా చిన్నపాటి అభిప్రాయాలు ఉంటే ఆ ఓన్లీ డిఫరెన్సెస్ మాత్రమే. యూ థింక్ డిఫరెంట్లీ, దే మే థింక్ డిఫరెంట్లీ. ఎవరు రైట్? ఇద్దరు రైటే. నాన్ వెజ్ గొప్పదా, వెజ్ గొప్పదా? సంవత్సరం మొత్తం డిబేట్ చేయొచ్చు మన లైఫ్ లాంగ్. అరేంజ్ మ్యారేజ్ గొప్పదా, లవ్ మ్యారేజ్ గొప్పదా? మొత్తం ఒక కొన్ని వేల సంవత్సరాలు డిబేట్ చేయొచ్చు. సింగిల్ ఫ్యామిలీ బెటరా, కంబైన్ ఫ్యామిలీ బెటరా? ఎవడు రైట్ ఎవరు రాంగ్, ఇందులో ఎవడు రైట్ ఎవరు రాంగ్ ఎవరికి తెలియదు బేసిక్గా. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అంతే. మనందరి విజ్ఞత ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఎవర్ బి రాంగ్. మనందరం ఏంటంటే మనుషులు డిలీట్ చేస్తున్నాం. ఆయన నాకు ఇష్టం లేదు, డిలీట్ చేసే. ఇవో నాకు ఇష్టం లేదు, డిలీట్ చేసే. వాడు నాకు ఎందుకు, నేను చెప్పింది ఇలా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఎవడికి తెలుసు అంటున్నా? నీకు తెలుసా కనీసం నువ్వు చెప్పేది కరెక్ట్ అని? అందుకని ఏదో చిన్న విషయంలో, చిన్న అండర్స్టాండింగ్లో, చిన్న విషయంలో తప్పు ఉందని మనుషుల్ని డిలీట్ చేయకండి. బికాస్ దట్స్ ఓన్లీ ఎ డిఫరెన్స్. ఆయన ఒక మంచి ఫాదర్, ఆయన ఒక మంచి మదర్, ఆయన ఒక మంచి పేరెంట్, ఆయన ఒక మంచి సంఘ సంస్కృతి, ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఇన్ని మంచి మధ్యలో ఏదో మీకు నచ్చిందో ఒక చిన్న లక్షణం ఉంది, దానికి తీసేద్దామా? నేను అడిగినప్పుడు 50,000 డబ్బులు ఇవ్వలేదు సార్, ఇది మనిషే కదా తీసేస్తాను. ఆయన సిద్ధాంతం పెట్టుకుని నేను ఎవ్వరికి డబ్బులు ఇవ్వను, కావాలంటే నా ఇంట్లో ఒక సంవత్సరం ఉన్న ఉంచుకుంటా కానీ డబ్బులు ₹1 ఇవ్వనని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు. అది రైట్ రాంగ్ ఎవడు చెప్పాలి? ఆయన చెప్పాలి. కానీ నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడు తీసేస్తాను నా లైఫ్లో అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోతావు. ఆయన నీకు రకరకాలుగా ఉపయోగపడవచ్చు. ఆయన లైఫ్లో జస్ట్ ఆయన అందరికి హెల్ప్ చేస్తారు, కానీ ఎవరో డబ్బులు అడిగితే ఇవ్వడు అంతే. నువ్వు డబ్బులు అడిగినావు, ఇవ్వలేదు కాబట్టి తీసేసినావు. సో యూఆర్ మిస్సింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. నీకు రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళాలంటే చేయి పట్టుకొని తీసుకెళ్లేవాడు, రేపు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టేవాడు, ఏదైనా కష్టం వస్తుందంటే మా ఇంట్లో ఉండు అనేవాడు. ఎన్ని చేస్తాడు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు. అదేంటి డిఫరెన్స్ ఉన్న ఒపీనియన్? నీ ఒపీనియన్ ఏంటి? డబ్బులు ఇస్తే ఫ్రెండ్, డబ్బులు ఇవ్వకపోతే దోస్తు కాదు. ఎవరు చెప్పాడు రైట్ అని? డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అంతే. ఆయన అలా ఉంటాడు, నువ్వు ఇలా ఉంటావు, ఇద్దరు రైటే. కాబట్టి ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ వన్స్ ఒపీనియన్స్ అండ్ థింకింగ్. డోంట్ జడ్జ్. ఇలాంటి కొన్ని విషయాలు మనం అన్లర్న్ చేసుకుంటే మన లైఫ్ అందంగా ఉంటుంది. మీరు ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప స్పీకర్గా, గొప్ప ట్రైనర్గా, అన్నిటికంటే మంచి గొప్ప వ్యక్తిగా మీరు రాణిస్తారు. యా, సో ఇంకా చాలా చెప్పుకోవచ్చు, బట్ మనకున్న టైంలో హౌ కెన్ వీ అన్లర్న్ అవర్ సెల్ఫ్ అండ్ రీలర్న్ సో దట్ యూ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అని కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేశాను. యా, సో థ్యాంక్ యూ మ్యామ్. విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. మీరు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్తూనే ఈ రోజు మాకు చాలా కొత్త విషయాలు నేర్పించారు సార్. నిజంగా ఏం నేర్చుకోవాలి, ఏం వదిలేయాలి, అన్లర్న్ చేయాలి. కంఫర్ట్ జోన్ నుంచి మనం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి, సేఫ్ జోన్ లో ఉండాలి, కానీ ప్యానిక్ జోన్ లోకి వెళ్ళకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు చెప్పినటువంటి మీదైన శైలిలో మాకు చాలా అర్థవంతంగా అర్థమైంది. అంటే మనకు గుర్తొస్తాయి మన నిత్య జీవితంలో ఆ సిచ్యువేషన్స్, ఆ సందర్భానికి వెళ్ళినప్పుడు మీ మాటలు మాకు గుర్తొచ్చి ఫాలో అవుతాం అన్నట్టు తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీలో కూడా మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు, అందరూ ఉంటారు, అన్ని రకాల మనుషులు కానీ, ఇవన్నీ కూడా చాలా మాకు అర్థమైనాయి.
మన ట్రైనర్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ కానీ డౌట్స్ కానీ ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుందాం సార్. ఒక 3-4 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా అడగాలనుకుంటే అడగండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సంతోష్ సార్, డ్రైవర్ ధనంజయ్ సార్. సార్ Yes. నమస్కారం సార్. గుడ్ Yeah, ఈవినింగ్ సార్. చెప్పండి సార్, చెప్పండి. ధనంజయ్ గారు చెప్పండి. మై నేమ్ ఇస్ ధనంజయ్ సార్. Yes, sir. ఐ ఫ్రమ్ నిర్మల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ సెషన్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. లర్న్, అన్లర్న్, రీలర్న్ గురించి చాలా బాగా నేర్చుకున్నాము. సో అంటే అన్లర్న్ అంటే అనవసర విషయాల గురించి పట్టించుకోకుండా అసలు వాటిని వదిలేయాలని చెప్పేసి చెప్పారు. అండ్ రీలర్న్ లో కొత్త టెక్నాలజీకి సంబంధించి అంటే ఎవ్రీ టైం అప్డేట్ అయ్యే విషయాల గురించి మాట్లాడమని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, షాకింగ్ విషయం ఏంటంటే ఐ డోంట్ నో అనేది 80% అనేది ఉన్నది అనేది తెలుసుకుంటుంటేనే చాలా అంటే కొత్తగా అనిపించింది సార్. అంటే అయ్యుండొచ్చు, అంటే మనకు చాలా సొసైటీలో చాలా తెలివై, కానీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మనకు తెలియదు అనే విషయాన్ని మీ ద్వారా తెలుసుకోవడం ఒక షాకింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes. అండ్ ఇంకోటి ఏంటంటే అప్డేట్ అండి, ఇక్కడ ఏంటంటే డాగ్ స్పాట్ అంటాం. డాగ్ స్పాట్ ఇస్ మోస్ట్ డేంజరస్ అండి. కోపం వస్తే మీరు ఏం చేస్తారు? Yes, sir. బాధ వస్తే మీరు ఏం చేస్తారు? అవును. సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఉమ్, Because you don't know how you behave when a challenge comes to the life. సో నేను ₹1 కోటి Yes. సంపాదించాను, ఒక చిన్న బిజినెస్ లో మొత్తం పోయింది. ఎట్లా బిహేవ్ చేస్తా నీకు తెలియదు. యూ డోంట్ నో హౌ యూ బిహేవ్. అది మోస్ట్ అవును. డేంజరస్. అప్పుడు సూసైడ్ చేసుకుంటావు, అప్పుడు బావిలో దూకుతావు, అప్పుడు మందు తాగుతావు, అప్పుడు ఇంకోటి చేస్తావు. కానీ అక్కడ విజ్ఞత ఏంటంటే నోయింగ్ సెల్ఫ్, హౌ యూ బిహేవ్ వెన్ యు ఆర్ ఇన్ ద డేంజర్. అంటే నీ బాడీ ఒక డేంజర్ లాగా నేను చెప్పింది. yes. డేంజర్ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తావు, దట్స్ ఎ డాట్ స్పాట్. అది నీకు తెలియదు. బట్ యూ హ్యావ్ టు బి వైజ్ ఎనఫ్ టు నో దట్ నాకు తెలియని 90% ఉంటాయి. యూ షుడ్ కాల్ ఫర్ ద అడ్వైస్, యూ షుడ్ కాల్ ఫర్ ద హెల్ప్, యూ షుడ్ కాల్ ఫర్ ద అప్డేటింగ్ అనే ఒక చిన్న అవేర్నెస్ నీకు ఉంటే అది నిన్ను పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. ఆ చిన్న అవేర్నెస్ లేక నేను బావిలో దూకుతా, నేను చెరువులో దూకుతా, నేను మందు తాగుతా, ఏమైంది? భార్య భర్త కొట్టుకుంటే చచ్చిపోవాలని ఎక్కడ ఉంది? నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు కదా, బట్ యూ డోంట్ నో. నీ వైజ్నెస్ అక్కడ పనిచేయదు. బికాస్ యూ డోంట్ నో హౌ ఐ బిహేవ్ ఇన్ మై టఫెస్ట్ సిచ్యువేషన్. ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో, భార్య భర్త విడిపోతే వాళ్ళు ఏమంటారో, అత్తోళ్ళు ఇంటికి పోతే వీళ్ళు ఏమంటారో, అమ్మోళ్ళు ఇంటికి పోతే వాడేమంటాడో, నా అన్నగాడు ఉన్నాడు వాడేమంటాడో, నా ఫ్రెండ్ ఉంది అదేమంటుందో, ఎన్నో అపోహలు. ఎవడేమంటాడు? నీ లైఫ్ కదా. ఈ అవేర్నెస్ మిస్ అవుతుంది. అవును సార్. అందుకనే మోస్ట్ అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి వెన్ థింగ్స్ కమింగ్ ఇన్ ద డార్క్ స్పాట్. ఈ విషయం తెలియదన్న విషయం నీకు తెలియనప్పుడు మనం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎస్ రైట్. ఓకే. చెప్పండి సార్, క్వశ్చన్ ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ సార్. యా. సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. ఎస్. ఈ కంఫర్ట్ జోన్ నుంచి ప్యానిక్ జోన్ అంటే సార్ మనం ఏ విధంగా నార్మల్ గా మన గురించి మన ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరిది ధనంజయ్ సార్. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యా, ఓకే. ధనంజయ్ గారు మాట్లాడతారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వీడియో ఆఫ్ చేసుకోండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్, మనం ధనంజయ్ సార్ మాట్లాడుతున్నారా? క్వశ్చన్ తీసుకుందాము, తర్వాత ధనంజయ్ గారి క్వశ్చన్ తీసుకుందాం. సార్ నెట్వర్క్ చూడండి ఒకసారి. సార్ మాట్లాడారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, చెప్పండి సార్. సార్ సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే. అంటే మనము ఇతరులు అనే మాటల్ని మోస్తూ ఉంటే అది మనకు బరవడమే తప్ప దాని నుంచి ఒరిగేది ఏమీ లేదనే విషయం చాలా అద్భుతంగా చెప్పారు సార్. వీళ్ళ రాళ్ళలాగా అన్ని మోసుకుంటా పోతే మన తలపైన ఒక గుట్టలు వేసుకుంటా పోతే బరువు అవుతూనే ఉంటుంది. ఒక రోజు నువ్వు కుంగిపోతావు. అంటే కంఫర్ట్ జోన్ నుంచి పానిక్ జోన్ కి వెళ్ళిపోతావు. దాని ద్వారా నువ్వే నష్టపోతావు. సో ప్రతిదాన్ని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఎదుటి వాళ్ళని నువ్వు డిసైడ్ చేసేటంత నీ దగ్గర లేదు. ఎందుకంటే నువ్వు చూసే కోణం వేరు, ఎదుటి వాళ్ళు చూసే కోణాలు వేరు. ఈ విషయాలను చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. ఇంత ఉంది కానీ కొందరికి కొన్ని విషయాలు ఏంటంటే
ఇప్పుడు మనకి మోసం చేస్తారు ఒక వ్యక్తులు. సో వాళ్ళని కూడా మళ్ళీ మనం దగ్గర తీస్తూ ఉంటే మళ్ళీ మోసపోతామనే అపోహ చాలా అందరికీ ఉంటుంది సార్. ఎందుకంటే వాడు ఇంకా అలాగే చేస్తాడు, మళ్ళీ వాడి దగ్గర ఎలా తీయగలుగుతాం అంటే ఇక్కడ చూడండి సార్, ఒకటి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు సార్, మేజర్ గా ఇలాంటి ఇక్కడనే సార్ మెయిన్ గా కుటుంబాలు, మంచి కుటుంబాలు కూడా విడిపోతాయి సార్. ఏ విధంగా అంటే అన్నదమ్ములు ఉంటారు, సో వాళ్ళ యొక్క తెలివితోని అతను ఎక్కువ తీసుకోవడం, ఇతను తక్కువ తీసుకోవడం, ఈ విధంగా మొత్తం వాళ్ళ తెలుగుతో అతను ఎక్కువ పంచుకొని చేస్తూ ఉంటారు. దానివల్ల ఇతను నచ్చేది అతను మోసం చేశారు, నాకు అన్నయ్య ఇతను మోసం చేశారని అనుకుంటున్నారు సార్. సో ఈ మోసం దగ్గరికి ఎలా తెచ్చుకోగలం? సో మోసపోయాము అనేది కరెక్ట్ అండి. మోసం చేయలేదండి, మోసపోయాం. మోసం చేస్తే మోసపోమండి. సో వాళ్ళు మోసం చేశారు, మన తెలివి ఏమైంది? సార్ ఓకే సార్, వాళ్ళు మోసం చేశారు, మన తెలివి అంటే మనం ఎంత ఇదించినా కానీ గెలవలేకపోతాం కదా సార్. ఇప్పుడు ఇతను తమ్ముడు నేను చెప్తున్నాండి, సి నౌ దట్స్ ఎ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సి అలా అనుకుంటే అలా ప్రతిరోజు ఈరోజు అన్న మోసం చేస్తాడు, రేపు అక్క మోసం చేస్తుంది, రేపు ఫ్రెండ్ మోసం చేస్తాడు, రేపు తర్వాత ఎవడో దారిని కూడా మోసం చేస్తాడు. ఇప్పుడు మీకు అవేర్నెస్ ఏంటంటే, మీకు తెచ్చుకోవాల్సిన అవేర్నెస్ ఏంటంటే, నన్ను మోసం చేశారు కాదు, నేను మోసపడ్డాను అనే సత్యం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో, మోసపడకుండా నేను ఉండాలంటే ఎలా అనే స్కిల్ మీకు ఒకటి వస్తే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు ప్రపంచంలో. అందుకని నౌ క్వశ్చన్ టు సెల్ఫ్, నన్ను మా అన్న మోసం చేశాడు, నాలో ఏ క్వాలిటీ తక్కువ ఉంది? మేబీ నేను ఎక్కువ నమ్ముతున్నానా? ఎస్. నేను ఒక పని చేసే ముందు ఆలోచించుకోలేకపోతున్నా, అతి విశ్వాసం ఎక్కువ ఉందా, లేకపోతే ఒబీడియన్స్ ఎక్కువ ఉందా, లేకపోతే నమ్మకం ఎక్కువ ఉందా? చూడండి ఒకసారి. అదే చెప్తున్నా, పన్న ప్రతిసారి లెగవడానికి ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని లర్నింగ్స్ తీసుకోవాలి. లర్నింగ్ తీసుకుంటే వేస్తే ఏమైంది? మళ్ళీ పడతావు. ఇప్పుడు సైకిల్ తప్పడం రాలే, ఎక్కేవు పడ్డావు, లర్నింగ్ తీసుకుంటే ఏమైంది? మళ్ళీ వస్తుందా సెకండ్ టైం ఎక్కితే? రాదు. అందరూ ఏం చేస్తారంటే వదిలేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు కదా, వాళ్ళ వద్దు ఇక మనకు తిరిగి వాళ్ళని దగ్గర తెచ్చుకోవద్దు అనేది ఇది చేస్తూనే ఉంటారు. మిత్రులలో కూడా ఇది చేస్తూనే ఉంటారు సార్. అందుకోసం నాకు అడిగాను, వాడు వద్దురా ఇక, వాళ్ళు అసలు మన దగ్గరికే వద్దనే విషయాలు చాలా మందిని చూశాను. సో అందుకే క్వశ్చన్ స్పెషల్ అడిగాను. నేను అదే చెప్తున్నాండి, మన ఎప్పుడు హ్యూమన్ గా నువ్వు డెవలప్ అవ్వాలి, గొప్పకి వెళ్ళాలంటే సెపరేషన్ ఇస్ నాట్ ద రూల్ అండి, ఇంక్లూజనే. అందరినీ కలుపుకొని వెళ్ళేవాడే గొప్పడు అవుతారండి, కానీ కలుపుకొని వెళ్ళేవాడికి కొన్ని స్కిల్స్ ఉండాలి. పక్కన మోసం చేస్తే మోసం చేయబడకూడదు, పక్కన వాళ్ళు గొయ్యి తీస్తే గొయ్యిలో పడకూడదు, ఇవన్నీ మీకు వస్తాయి. బికాస్ దిస్ ఇస్, ఇప్పుడు గంపసార్ ఉన్నాడు, ఇన్ని వేల మందిని లీడ్ చేసి ఎట్లా లీడ్ చేస్తున్నాడు? ఆయన ఎవరు మోసం చేయరా? మోసం చేస్తే ఎలా బయటపడాలో తెలుసు ఆయనకి. మోసం చేసేవాడు మోసం చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ వీళ్ళ చేత మోసపడకుండా ఎలా ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి మోసపడడం లేదు. మోసం చేసేవాడు లేకుండా అయితే లేరు, మోసం చేసేవాడు ఉన్నాడు, ఎదురు దెబ్బ కొట్టేవాడు ఉన్నాడు, ముందుకెళ్తుంటే ఎన్నికి లాగేవాడు ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో ఆయన ముందుకెళ్తున్నాడు. బికాస్ యూ నో హౌ టు లీడ్ ద టీమ్, హౌ టు లీడ్ ద పీపుల్, హౌ టు పాస్ టు ద నెక్స్ట్ స్టెప్. అలాంటి ఒక ఎబిలిటీ మనకు కావాలి. అంతేగాని మా అన్నగాడిని తీసేస్తే ఫ్రెండ్ గాడు వస్తాడు, ఫ్రెండ్ని తీసేస్తే ఊరు పక్కన వస్తాడు, ఊరు పక్కన తీస్తే ఊరు పైన వస్తాడు, ఎవడో ఒకటి వస్తూనే ఉంటాడు. సో కాబట్టి తీసేయడంలో ఏం లేదండి. వాట్ ఈస్ దేర్ ద పవర్ అంటే, పవర్ లైస్ ఇన్ ఎనేబ్లింగ్ సెల్ఫ్ టు ప్రోగ్రెస్ బెటర్. నన్ను నేను ఎలా మార్చుకొని రేపున్న సిచ్యువేషన్కి నేను సమాయత్తం అవుతాను అనే క్వశ్చన్ నీకు వస్తే అన్ని స్కిల్స్ నీకు వస్తాయి. తీసేస్తే పోతాం అనుకుంటా, అన్నం తీసేస్తే అన్న ఒకటి రాడా? ఊర్లో ఎంతమంది ఉన్నారు? 1000 మంది, అందరిని తీసేద్దామా? మనం ఒక్కరి మనపై అడవిలో ఉండాలి. తీసేయడం అనేది ఏమి ఉండదండి, మనమే కొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మీరు ఏం చేసినా అన్నం తీసేస్తే ఇంకోటి వస్తాడు, ఈర్ష పుట్టేవాడు. ఈర్ష పుడుతుంది, నాకేమి ఇప్పుడు ఈర్ష లేదు. ఇప్పుడు శివకుమార్ మంచిగా ఉన్నాడు అంటే నాకు ఇప్పుడు ఈర్ష పుడుతుంది. నేను నిన్నటి బాగానే ఉన్నా, నీకు మంచి చెడు అది చెప్పి రాదు కదా. నేను నిన్నటి మంచిగానే ఉన్నాను. ఎట్లా మోసపోతున్నావు? ఈ నమ్మకంతోనే కదా మోసం పోతున్నావు. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంది. నమ్మకంతో శివకుమార్ ఎవరు అసలు? శివకుమార్ నా దగ్గరికి ఎట్లా వస్తాడు? నా దగ్గరికి వచ్చేవాడు నేను నమ్మాను కాబట్టి నువ్వు మోసం చేస్తావు. కాబట్టి మోసం చేసేది ఎవరు? మనకు తెలిసినోడే మోసం చేస్తాడు. ఆబ్వియస్ గా మీకు అమెరికా నుంచి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని అయితే మోసం చేయడు, మా ఊరి నుంచి ఒక పర్సన్ వచ్చి నిన్ను మోసం చేయడు. నిన్ను మోసం చేసేవాడు ఎవడు? నీకు తెలిసి నువ్వు ఫ్రెండ్ అనుకోను, నువ్వు బంధువు అనుకోను, లేకపోతే నువ్వు వెల్ విషర్ అనుకునేవాడే నిన్ను మోసం చేస్తాడు. బికాస్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ యూ, నీ చుట్టూ ఉన్నాడు కాబట్టి. మన విజ్ఞత ఏంటంటే, ఈ చుట్టూ ఉన్న సమాజంలో
వీళ్ళందరి చేత మూతపడకుండా ఒక మంచి క్రమశిక్షణ జీవితం గడపాలంటే ఎటువంటి ఎబిలిటీస్ నాకు ఉండాలి, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి. ఒకసారి దెబ్బ తగిలింది, ఈ దెబ్బలో కూడా లర్నింగ్స్ నేర్చుకోవాలి. ఇంత తెలివి ఉంటే సార్ కింద పడమంటే పడతాం. దాన్ని విమర్శించడం, ద్వేషించడం కాకుండా కింద వేసిన దాంట్లో పడేసిన వాడు ఎవడు, పడింది ఎవరు, పడినప్పుడు ఏం నాకు తక్కువైంది, పడి లేచినప్పుడు నాకు ఏం లర్నింగ్ జరిగింది అనేది నేర్చుకుంటే కనీసం ఆ మిస్టేక్ మళ్ళీ చేయవు. కొత్త మిస్టేక్ చేస్తావు ఏదో ఒకటి. కొత్త మిస్టేక్స్లో 1,00,000 చేయొచ్చు అండి, చేసిన మిస్టేక్ మళ్ళీ చేయొద్దు. కొత్త మిస్టేక్ మీరు 1,00,000 చేయండి, నో ప్రాబ్లం ఇన్ దట్. కానీ చేసిన మిస్టేక్ రెండోసారి చేయకండి. ఒకసారి ఒకటి 50,000 డబ్బులు ఇచ్చావు, మోసపోయినావు, మళ్ళీ ఇంకొకటి 50,000 డబ్బులు ఇచ్చావంటే నేను ఏమన్నాలో నాకు తెలియదు. ఇక ఆల్రెడీ ఒకటికి ఇచ్చావు కదా, దెబ్బతిన్నావు కదా, మళ్ళీ రెండోసారి ఎట్లా ఇస్తావు? అప్పుడు మా అన్న సార్ అడిగింది, ఇప్పుడు నా ఫ్రెండ్ సార్. డబ్బుకు ఫ్రెండ్, అన్న, చిన్న, పెద్ద ఉండదండి. డబ్బే. కాబట్టి డబ్బు గురించి లర్నింగ్ వచ్చింది, ఇంకా చెయ్యి కదా ఇంకొకసారి. లేదు సార్ ఈసారి అన్న కదా, తమ్ముని చూస్తా అంటే తమ్ముని చూడు, మళ్ళీ ఒకసారి ఫ్రెండ్ని చూడు, మళ్ళీ ఒకసారి అత్తను చూడు, మళ్ళీ ఒకసారి వదినని చూడు, మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో చూడు, మళ్ళీ ఒకసారి కర్నూలులో చూడు, మళ్ళీ ఒకసారి గిద్దలూరులో చూడు అని చూస్తూ ఉండు. అదే జరుగుతూ ఉంటుంది. సో డోంట్ రిపీట్ ద మిస్టేక్ అగైన్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ. రైట్. సంతోష్ సార్. ఎస్. గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టానండి, అందులో మీకు వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. దట్ విల్ మేక్ యూ సమ్ అవేర్ అండ్ ఈవెన్ ఆన్ ద అన్లర్నింగ్ ఆల్సో. ఇప్పుడు మీరు అన్లర్నింగ్ కాబట్టి ఆ వీడియో చూడండి, మిగతావి మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఎస్. ఓకే. ఈరోజు డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా వరకు విషయాలు మనకు అన్ని తెలిసాను ఇప్పటి వరకు ఉండేవాళ్ళం. బట్ ఈ సెషన్ ద్వారా ఏంటంటే నాకు తెలిసింది 10% అని రియలిస్టిక్ గ్రాఫికల్ పిక్చర్ ద్వారా నిజ జీవితంలో ఎందుకంటే మీ వీడియో ఆఫ్ చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకోండి, వీడియో ఆఫ్ ఎందుకు చేసుకోండి. ఎదగలేకపోతున్నామంటే అన్ని నాకు Yeah. అన్ని తెలిసిన ఒక అపోహతో ఉండి ఏమి తెలియకుండానే జీవితాన్ని గెటాన్ చేస్తున్నాం. ఆ జీవితం సగం అక్కడికి గడిచిపోతుంది. ఈ సెషన్ ద్వారా నేను కొన్ని తెలుసుకునేవి ఏంటంటే కండిషన్స్, స్పెషల్ గా ఏ కండిషన్స్ ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలని ఈ సెషన్ లో చాలా బాగా మాకు తెలియజేశారు. అందులో సెట్ ద గోల్ ఒకటి, కంఫర్ట్ జోన్ నుంచి మనము స్ట్రెచ్ జోన్ వరకు ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే నా జీవితంలో ఈ చాలా వరకు నన్ను ఇబ్బంది పెట్టి క్వశ్చన్ లేకుంటే we can sign off. ఇంకా క్వశ్చన్స్ ఉంటే we'll take questions. Okay. ఓకే సార్. Yes. Thank you. Very good Santosh sir. Keep doing the goodness. That's it. Yeah. Thank you sir. Thank you. Yes, Wonderful session. Can we sign off, ma'am? విజయ్ కుమార్ సార్, ఏమైనా క్వశ్చన్ ఉందా? Vijay garu, any questions sir? విజయ్ సార్. ఓకే, నో క్వశ్చన్ సార్. ఎక్సలెంట్ ఉంది సార్, మీ సెక్షన్ ఎక్సలెంట్ ఉంది సార్, చాలా ఎక్సలెంట్ ఉంది, అది చెప్దామని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. Right, super. Thank you ma'am. Thanks to Thank you you, sir. Continue your journey with impact. So మీరు తెలిసినా తెలియకపోయినా మంచి అద్భుతమైన జీవిత గమనంలో మీరు ఉన్నారు. కంటిన్యూ. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కంటిన్యూ ది జర్నీ. అండ్ ఇంపాక్ట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే whoever comes to impact, they can become the national president of impact. So don't see that సార్ మాది విలేజ్ సార్, మా ఊరు సార్, మా నో. మీరు ఇక్కడ వస్తే దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ యూ కెన్ బికమ్ ఫ్రమ్ ద మెంబర్ టు ప్రెసిడెంట్ ఇన్ 3 years. సో మీకు అన్ని అవకాశాలు, అన్ని ఆపర్చునిటీస్ మన సంస్థలో ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకోవాల్సింది మీరు. సో మీరు పని చేస్తూ అందరికి హెల్ప్ చేస్తూ మన సంస్థ యొక్క సిద్ధాంతాలను ఫాలో అవుతుంటే విత్ ఇన్ నెక్స్ట్ 2-3 yearsలో మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. యూజ్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్రోగ్రెస్. Thank you ma'am. Thank you so much. Yes ma'am, I will sign off. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, రేపు మళ్ళీ మంచి సెషన్ తో కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం.